శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, కర్మల గురించి చెప్పండి. కొందరు గురువులు మంత్రములు ఇస్తారు, అది జపం చేస్తే మంత్రం ఇచ్చిన వాళ్లకు జపం చేసే వాళ్ల కర్మలు బదిలీ అవుతాయట. అలాగే దానాలు తీసుకుని దానం ఇచ్చేవాళ్ల కర్మలు తీసుకుంటారంట. ఇటువంటివి అనేకం ఉన్నాయి. వీటిపై మీ అభిప్రాయం చెప్పండి. ఇదండి వీరి ప్రశ్న. ఈ ప్రశ్న వీరు 1739వ శీర్షిక, మనలో శక్తి ఎన్ని రకాలుగా ఉన్నది, అనేక శక్తి సాధనా మార్గాలు ఏమిటి అనేటువంటి ఆ శీర్షికని విని, అంటే శక్తి గురించి చెప్పుకున్నటువంటి శీర్షికని విని ఈ మంత్రజపాలు దానాల గురించి ప్రశ్న వేశారు. శక్తి అన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మనలోని ప్రాణశక్తి, సృష్టికి ఆధారమై ఉన్నటువంటి సృష్టి శక్తి, అన్ని జీవులలో ఉన్నటువంటి ప్రాణశక్తి, మొత్తము సృష్టి మొత్తము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి, అదే దైవశక్తి, అదే ఆత్మ, అదే బ్రహ్మము. దానిని తెలుసుకోవటమే, అంటే అనుభవం పొందటమే మోక్షము, నిర్వాణము, ఆత్మసాక్షాత్కారము అనేటువంటిది మనం చెప్పుకుంటున్న శీర్షికల యొక్క మొత్తము సారాంశం. అంటే ఆ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం. దాన్ని ఆత్మజ్ఞాన చదువు అని, ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకుంటూ, అది ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు ఎందుకు చెప్పుకుంటున్నాము, అసలు ఈ ఆత్మ బ్రహ్మము అనేది ఎందుకు తెలుసుకోవాలి, అసలు ఈ మోక్షము, నిర్వాణము, ఆత్మసాక్షాత్కారము అనేటువంటి స్థితిని ఎందుకు పొందాలి అంటే, అది మనిషి యొక్క సంపూర్ణత్వము. నేను శరీరము అని భావించుకుంటున్నటువంటి ఒక మానవుని యొక్క సంపూర్ణత్వ స్థితి అది. కాబట్టి ప్రతివారు తన సంపూర్ణతను తాను తెలుసుకోవాలి. అందుకని ఆ తెలుసుకోవడం అనేది ఒక అద్భుతమైన విషయం కాదు, ఒక మహిమపరమైన విషయం కాదు, ఏదో మనం తెలుసుకోలేనంత, కనిపెట్టలేనంత, ఎక్కడో దాక్కున్నటువంటి రహస్యము కాదు. అది మనలోనే, మనతోనే, మనమే అయి ఉన్నటువంటి విషయము. కొంచెం మనను మనం బాగా పరిశీలించుకుంటే తెలుస్తుందండి. అందుకని అది చదువుకోవలసిన విషయం. ఇక్కడ చదవవలసిన పుస్తకం ఏంటి, చదవవలసిన గ్రంథం ఏంటి, చదివి అర్థం చేసుకొనవలసిన, అవగాహన చేసుకొనవలసినటువంటి విషయం ఏంటి అంటే మనమే, మన శరీరమే. నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న ప్రాణశక్తి, వీటిని తెలుసుకుంటే చాలు. ప్రాణశక్తిని తెలుసుకోవడం అనే దాంతో మొత్తం పూర్తయిపోద్ది. శరీరము తెలియబడుతున్నది, కానీ పూర్తిగా శరీరము గురించి కూడా మనకు తెలియదు. ముందు శరీర పనితీరును గమనిస్తూ అది ఎలా పనిచేస్తుంది అసలు అంటే, దానికి ఆధారంగా మనసు కనబడుతుంది. శరీరం యొక్క నియంత్రణ మన చేతిలో లేదని తెలుస్తుంది. దానంతటది పుట్టింది, దానంతటది పెరుగుతున్నది, దానంతటది వినాశనం అవుతుంది, అంటే మరణిస్తుంది. ఇక్కడెక్కడా కూడా శరీరమును నియంత్రించగలిగిన సామర్థ్యము మనకు లేదు. కానీ ఈ శరీరము నేను అని మనం అనుకుంటూ ప్రయాణిస్తున్నాం. అందుకని శరీరం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే అది నేనెంత, ఎంత కాదు, నా నియంత్రణలో ఎంత ఉన్నది, ఎంత లేదు. అలాగే ఈ శరీరము కదలాలన్నా, నడవాలన్నా మనసు పనిచేయాలి. మనసులో భావన పుట్టకపోతే శరీరం కదలదు. కనుక మనసు గురించి సంపూర్ణముగా తెలుసుకోవాలి. ఎందుకంటే అది నా మనసే కనుక, నా శరీరాన్నే నడుపుతుంది కనుక. ఈ మనసుకు పక్కనే బుద్ధి అనేది ఉంది. మనసులో పుట్టినటువంటి ఆలోచన కానీ, కోరిక కానీ, ఇష్టము కానీ, భావము కానీ అసలు ఇప్పుడు అవసరమా కాదా, దానిని చెయ్యవచ్చా, చెయ్యకూడదా, అది సరైనదా కాదా, అది తప్పా రైటా అనేటువంటి విచక్షణను చెప్పి, తప్పులు చేయకు, రైటుగా మాత్రమే, అంటే మంచిగా మాత్రమే ఉండు, ధర్మముగా మాత్రమే ఉండు,
అవసరమైనవి మాత్రమే చెయ్యి, అనవసరమైనవి చెయ్యకు అని చెప్పేటువంటి ఒక విచక్షణ జ్ఞానం నాలోనే ఉన్నది. దాని పేరు బుద్ధి. అది నాదే గనుక అది కూడా నా మనస్సు శరీరములకు సహకరించి సలహాలు ఇస్తుంది గనుక దాని యొక్క సంపూర్ణతను తెలుసుకోవాలి. ఇవన్నీ కలిపితే నేను అనేటువంటి అహంకారం అంటాం. అహం అంటే నేను అన్న భావన. అది అహంకారం అన్నప్పుడు గర్వము, నేను అనే గర్వము. అది నా శరీరం వలన కానీ, నా హోదాలు పదవుల వలన కానీ, నాకున్న ధన సంపదల వలన కానీ, నాకున్నటువంటి కుటుంబ సభ్యుల వలన కానీ, ఏదో ఒక విధముగా ఎవరి స్థాయిలో వారికి తగినంత అహంకారము కూడా ఏర్పడుతున్నది. మొత్తముగా ఇవన్నీ కలిపి అహము, నేను అనే భావన ఏర్పడుతున్నది. శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ భావములన్నీ కూడా కదలాలి అంటే ప్రాణశక్తి ఆధారముగా ఉండాలి. ప్రాణశక్తి లేని మనిషిని చనిపోయాడు అంటున్నాం. ఎవరినైనా, స్త్రీలనైనా పురుషులనైనా. అంటే మనిషి చనిపోయినప్పుడు ఇక నేను అని అప్పటి వరకు భావించుకున్న శరీరం అక్కడే ఉంది. పోయింది ప్రాణము అంటున్నాం. అంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఉన్నది ప్రాణము, శరీరమును కదుపుతున్నది ప్రాణము, మనసుగా కదులుతున్నది ప్రాణము, బుద్ధిగా కదులుతున్నది ప్రాణము, అహంకారముని నేనే, ఈ మొత్తము కలిపి నేను అనే భావాన్ని సృష్టించుకొనుటకు ఆసరాగా ఉన్నది ప్రాణము, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎరుకను పొందితే నాకు సంబంధించిన సమస్తము నాకు తెలిసినట్టు. నాకు సంబంధించిన వాటిని నేనే తెలుసుకోకుండా ప్రపంచం మొత్తాన్ని నేను తెలుసుకుంటాను, దాన్ని తెలుసుకుని జీవిస్తాను, బ్రతుకుతాను అంటే ఉపయోగం ఏముంది? ఈ ఆలోచన చేసినటువంటి, ఇటువంటి విధానములో ఆలోచన కలిగినటువంటి మన పూర్వీకులైనటువంటి అనేక మంది మహాత్ములు, మహానుభావులు తమను తాము అన్వేషించుకుని తమలోని ప్రాణశక్తిని వారు దర్శించటం, అనుభవించటం జరిగినది. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. శరీరాన్ని అనుభవించినట్టు ప్రాణశక్తిని అనుభవిస్తాం. నాలోనే ఉందిగా, నా ప్రాణశక్తే కదా. అయితే అనుభవంలో విషయ తేడా ఉంటుంది. శరీరం పదార్థముగా ఉన్నది, ప్రాణశక్తి శక్తిగా ఉన్నది. కాబట్టి అదంతా చదువుకొని దానికి సంబంధించిన విషయాలన్నీ చదువుకుంటూ నిదానముగా శరీరము నుండి శక్తి వరకు చేసే ప్రయాణమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. శక్తి వరకు చేరుకుంటే, ఆ శక్తి అనుభవం అయితే, ఆ స్థితి అనుభవం అయితే దాని పేరు మోక్షము, దాని పేరు ఆత్మ సాక్షాత్కారము, దాని పేరే నిర్వాణము. ఇలా అనేక పేర్లు పెట్టారు. ఆ స్థితికి చేరుకోవటానికి మనం చేస్తున్నప్పుడు ఆ స్థితిని అసలు మనతో సంబంధం లేకుండా మొత్తంగా ఆ స్థితికి ఒక పేరు పెట్టారు, ఆత్మ, బ్రహ్మము అని. అంటే మనం దేన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అన్నప్పుడు మనలోనే ప్రాణశక్తిగా, సర్వజీవరాశులలో ప్రాణశక్తిగా ఉంటూ, జీవరాశుల వలె విడివిడిగా లేకుండా సృష్టిలో ఉన్న అనేక విషయములు, పదార్థములు, జీవులు జీవరాశుల వలె విడివిడిగా లేకుండా ఏకముగానే ఉండి విడివిడిగా మనకు అనిపిస్తున్న అన్నింటికీ ఆధారముగా ఉన్నటువంటి ఆ శక్తిని ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అంటే ఆత్మశక్తి, బ్రహ్మము అంటే ఆత్మ బ్రహ్మము అన్నప్పుడు ఏకశక్తి అని అర్థం. మరి మనం అనేకముగా ఉన్నాము కనుక, అనేకముగా ఉన్న మనలో ఉన్న ప్రాణశక్తి మనల్ని నడుపుతున్నది కనుక మనం ప్రాణులుగా, జీవులుగా వేరువేరుగా ఉన్నామన్న భావనలో ఉన్నాము కనుక అదే శక్తి మనలో ఉన్నది అన్న భావనకు ప్రాణశక్తి అని భావించుకోవటం, పిలుచుకోవటం, పేరు పెట్టుకోవటం జరిగింది. ఎవరైతే తమ శరీరము నుండి చదువుకుంటూ, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ తమలో ఉన్న ప్రాణశక్తి వరకు ప్రయాణము సాగిస్తారో వారికి ఈ ప్రాణశక్తి ఏకత్వ ఆత్మశక్తిగా, ఏకత్వ బ్రహ్మముగా, ఏకశక్తిగా, అనంత ఆత్మశక్తిగా అనుభవం అవుతుంది అని అనుభవాన్ని పొందిన మహనీయులు చెప్పారు. ఆ మహనీయులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, తరతరాలుగా మానవ జాతిలో
కంటిన్యూటీ మనకు ఆ విషయాలను మళ్ళీ సాధన చేస్తూ అనుభవం పొందుతూ శరీరము నుంచి అనంతాత్మశక్తి వరకు ప్రయాణము సాగిస్తూ మనుషులుగా భూమి మీద జన్మించి ఇది నిజమే, మేము ఆ అనుభవాన్ని పొందాము అని ప్రతి తరములోనూ మనకి దానిని అందిస్తున్నటువంటి మహాత్ములు ఉన్నారు. శరీరాలతో వారి ఇక్కడ సంచరించి ఆ సత్యాన్ని చెబుతున్నారు. కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో సాగుతున్నప్పుడు ఎక్కువగా మనం చెప్పుకునే శీర్షికలన్నీ కూడా ఆ ప్రయత్నం వైపు మనం వెళ్ళేవిగా ఉంటాయి. ఎందుకంటే అది చదువు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి ఆ స్కూలులో చెప్పబడుతున్న పాఠాలనే ప్రతిరోజు మళ్ళీ చదువుకుంటాడు. ఓ టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్లోనే ఉన్న ఎన్ని పాఠాలు ఉన్నాయి అన్నీ. అలాంటి టెక్స్ట్ బుక్లు 6, 7 వాళ్ళకి సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం అవే సంవత్సరం మొత్తం చదువుకుంటూ ఉంటారు. వాటినే తిరిగి మననం చేసుకుంటూ ఉంటారు. వాటికే వెళ్ళి పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో మళ్ళీ మంత్లీ టెస్ట్లని, క్వార్టర్లీలని, హాఫ్ ఇయర్లీలని, మొత్తంగా ఇయర్లీ ఒక సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెట్టి అందులో పాస్ అయిన వారిని తర్వాత క్లాసులోకి పంపిస్తూ ఉంటారు. ఇది మామూలు భౌతిక విద్య. ఆ భౌతిక విద్య మనిషి యొక్క స్థాయిలను బట్టి, అంటే మనిషి ఎదుగుదలలో పసిపిల్లవాడి నుంచి ఎదుగుతూ ఉంటాడు కనుక ఒక చిన్న పిల్లవాడికి ఎలా అర్థమవుతుంది, ఎంత సిలబస్ ఉండాలి అనేటువంటి దాని నుంచి పిహెచ్డీలు చేసి ర్యాకెట్లు వేసుకొని అంతరిక్షానికి ప్రయాణించేంత వరకు అనేక రంగాలలో అనేక విధములుగా భూమి మీద ఉన్నటువంటి అనేక విజ్ఞాన విషయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల చదువులను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరికి నచ్చిన, ఎవరికి ఆసక్తి ఉన్న విద్యను వాళ్ళు చదువుకోవచ్చు. ఆ విజ్ఞాన విషయం, వారికి ఏ విజ్ఞాన విషయం ఆసక్తి ఉంటే అటు వెళ్ళొచ్చు. తద్వారా మొత్తము చదువు యొక్క లక్ష్యం ఏంటి అంటే భౌతిక ప్రపంచంలో విజ్ఞానమును కలిగి ఉండటము, అంటే ఎలా బ్రతకాలి ఏంటని విజ్ఞానపర విషయములను కొన్ని ఆవిష్కరించుకోవటము, తద్వారా ధన సంపాదనతో బ్రతకటము. బ్రతుకు తెరువు చదువు అది మొత్తంగా. ఇక్కడ ఆధ్యాత్మిక విద్య అన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య కూడా సేమ్ భౌతిక విద్య లాగానే సాగుతుంది. అయితే ఇది మన శరీరము నుండి ముందు శరీరమును తెలుసుకొని, మనసును తెలుసుకొని, బుద్ధిని తెలుసుకొని, ప్రాణశక్తిని తెలుసుకుంటూ, అన్నింటి గురించి చెప్పుకుంటూ, మన అహంకారమును మనం చూసుకుంటూ, గమనించుకుంటూ, మనం తెలుసుకుంటూ, మనలో ఎంత మార్పు వచ్చినది అనేదాన్ని పరిశీలించుకుంటూ మనమే వెళ్తాం. ఇక్కడ మనకు తరగతులు లేవు, నిర్ధారణ లేదు, పరీక్షలు లేవు, పరీక్షలు పెట్టేవాళ్ళు లేరు, ఉండరు. అటువంటివి ఉన్నవని ఎవరన్నా చెబితే మీరు నమ్మకండి. ఎందుకనంటే మీ అంతరంగములోని విషయం అసలు ఇంకొకరికి తెలిసే అవకాశమే లేదు. సృష్టిలో ఇటువంటి మహిమలు, మాయలు, అద్భుతాలు ఎప్పటికీ లేవు, ఉండవు. ఏదైనా ఉన్నవనిపించినా, నమ్మశక్యంగా కనిపించినా, అలా ఎవరో చేస్తున్నట్టు అనిపించినా అందులో ఏదో ఒక తెలివైన మోసకారితనము, మనకు అర్థం కానటువంటి విషయము ఏదో ఉంటుంది తప్ప మహిమలు, మాయలు, అద్భుతములు, అడ్డదారులు ఉండవు. నిన్ను నువ్వు తెలుసుకోవటం అనే చదువు నువ్వు చదువుకోవలసిందే. ఆ చదువు నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు పాస్ అవుతున్నావా లేదా అని భౌతిక చదువులలో లాగా నేను పాస్ అయ్యానా తప్పానా అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే అది నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. నీలో జరుగుతున్నటువంటి గుణమార్పు. పరిమిత భావనలో ఉన్న శరీరమే నేనని సంపూర్ణముగా భావించుకున్నప్పుడు తనను తాను రక్షించుకోవటం కోసం, తన సుఖముల కోసం, తన భోగముల కోసం, తన వారి కోసం అత్యధిక ప్రయత్నం చేస్తూ అనేకమైన దుర్గుణములకు, చెడు గుణములకు కూడా లోనవుతుంది. తన వారి పట్లే కోపతాపాలు, ఈర్ష్యసూయులు, ద్వేషములు లాంటివి ప్రదర్శిస్తూ ఉంటుంది కూడా. అవి బయట వారి మీద ప్రదర్శిస్తూ ఉంటుంది, తన వారి మీద ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇలా మనిషికి అనేక దుర్గుణములు ఉన్నాయి, అనేక సద్గుణములు ఉన్నాయి. ఇందులో దుర్గుణములు తగ్గుతూ సద్గుణములు పెరుగుతూ, ఇది హఠాత్తుగా జరిగే పరిణామము కాదు. ఒక్కసారిగా ఈ మార్పు రాదు. ఇది పదే మననం చేసుకుంటూ, ఎందుకంటే శరీర భావాన్ని వీడటం కుదరదు,
మనోభావాన్ని వేడటం కుదరదు, బుద్ధిభావాన్ని వేడటం కుదరదు, ప్రాణశక్తి భావాన్ని అసలు తెలుసుకోకుండా ఉండటమే కుదరదు. దానివల్ల జీవితమే వృధా అయిపోద్ది. ఒకవేళ ప్రాణశక్తి భావాన్ని తెలుసుకున్నా ఈ భావాలేవి వేడటము కుదరదు. నేను అనంత ఆత్మశక్తునన్న ఎరుక కలిగిన, మోక్షం వచ్చిన, ఆత్మసాక్షాత్కారం కలిగిన, నిర్వాణ దశ కలిగిన ఈ భావాలన్నీ అలాగే ఉంటాయి. శరీరం అలాగే ఉంటుంది, మనసు అలాగే ఉంటుంది, బుద్ధి అలాగే పనిచేస్తుంది, అహం నేను అనేటువంటిది తెలుస్తూనే ఉంటుంది, అన్నీ జరుగుతాయి. ఎప్పటి వరకు? శరీరము శిథిలమయ్యి మరణ దశ దానికి ప్రాప్తించే వరకు. మరణ దశను మార్చటం కుదరదు, అది సృష్టి ధర్మము. నువ్వు ఆత్మస్వరూపుడువైనా స్వరూపురాలువైనా కాకపోయినా శరీరమునకు జరిగే దశలు అలాగే ఉంటాయి. కనుక ఈ చదువుకుంటే ఏదో మారిపోతుంది, ఏదో అయిపోతుందన్న అద్భుతమేమి లేదు, మహిమేమి లేదు, మాయేమి లేదు. ఈ చదువుకుంటూ నేను శక్తిని అని నాలోనే ఉన్న నా ప్రాణశక్తిని నేను తెలుసుకున్నప్పుడు దానిలోని ఏకత్వ భావన, అంటే అనంతముగా ఉన్న శక్తి ఒక్కటే, సృష్టి మాత్రమే అనేకముగా అనిపిస్తున్నది అనేటువంటి ఏకత్వ భావన అర్థమైన రోజున నాలో సద్గుణములు మాత్రమే మిగులుతాయి, దుర్గుణములు పోతాయి. కారణం ఏంటి అంటే శరీరము మాత్రమే నేను అన్నప్పుడు శరీరమునకు అనేక అవసరములు ఉండటం వలన, శరీరములో భోగములు అనుభవించుటకు వీలుగా శరీరములో ఇంద్రియములు ఉండటము వలన, ఆ భోగములు అనుభవిస్తున్నటువంటి శరీరమునకు గాని మనసునకు గాని తృప్తి లేకపోవటము వలన ఎన్ని భోగములు అనుభవించినా మళ్ళీ భోగభావన తర్వాత ఉదయిస్తూనే ఉండటము వలన శరీరము ఉన్నంత వరకు మనము శరీరమే సంపూర్ణముగా నేను అనుకున్నప్పుడు ఆ భోగములకే ప్రయత్నిస్తాము. అది ఏ విధముగా అయినా పొందుదామని ప్రయత్నిస్తాము. అందువలన చెడు వస్తుంది. అందువలన ఆ ప్రయత్నములో పొందలేకపోయినప్పుడు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. పొందగలిగినప్పుడు ఇతరులను బాధించినప్పుడు వాళ్ళకి దుఃఖం వస్తుంది, వాళ్ళకి బాధ వస్తుంది. తద్వారా అసలు మనలో చెడు ఉత్పత్తి అవుతుంది. ఆ చెడు బాధగాను కావచ్చు, అంటే మన బాధగాను కావచ్చు, ఇతరులను బాధించడంగాను కావచ్చు. మనం బాధపడినా అది చెడే, ఇతరులను బాధించినా అది చెడే. అటువంటి చెడు నుంచి విముక్తి, అటువంటి చెడులోకి వెళ్లకుండా, మనము బాధపడకుండా, ఇతరులను బాధ పెట్టకుండా జీవించడానికి అవసరమైనటువంటి అద్భుతమైన జ్ఞాన సంపద ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ జరిగే అద్భుతము, మహిమ, మాయ ఏదైనా ఉంటే ఏమీ లేదు. నువ్వు మంచిగా బ్రతుకుతావు, ధర్మంగా బ్రతుకుతావు, నొప్పించక తానవ్వకన్నట్టు బతుకుతావు, ఎవరిని బాధ పెట్టకుండా బతుకుతావు. ఎంతవరకు? శరీరము శిథిలమయ్యే వరకు, శరీరము మరణించే వరకు. తర్వాత స్టోరీ లేదు. నేను శక్తినన్న భావనలోకి వెళ్ళిపోయావు గనక ఇంకక్కడ స్టోరీ ముగించిపోయింది. నువ్వు శక్తిగా మిగిలిపోతావు, శరీరము మరణిస్తుంది, అంతే అయిపోయింది. కాబట్టి శరీరం ఉన్నంతకాలము ధర్మముగా మంచిగా ఎవరినీ బాధ పెట్టకుండా జీవించాలి. నేను శక్తిని అనేటువంటి ఏకత్వ భావాన్ని పొంది ఆ భావంతో మంచిగా ధర్మముగా జీవించాలి అంటే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ నేను అనంత ఆత్మశక్తిని అనే వైపు ఎంత ప్రయాణిస్తూ ఉంటామంటే శరీరము నుంచి ఆ వైపు మనకు ఎంత అర్థమవుతూ ఉంటుందో, ఎంత ప్రయాణిస్తూ ఉంటామంటే ఎంత చదువుకుంటూ ఉంటామో, ఎంత ఆత్మజ్ఞాన చదువు, ఎంత ఆధ్యాత్మిక చదువు అర్థమవుతూ ఉంటుందో అంతగా నాలో గుణమార్పు జరుగుతూ ఉంటుంది. గుణమార్పు అంటే చెడు నుంచి మంచి వైపుకి హఠాత్ పరిణామము కాదు. కొద్ది కొద్దిగా నాలో ఉన్న దోష గుణములు, చెడు గుణములన్నీ తొలగిపోతూ ఉంటాయి. సద్గుణములు మాత్రమే మిగులుతూ ఉంటాయి. అది ఎలా తెలుస్తుంది అంటే నా ప్రవర్తన ద్వారా, నేను జీవించే జీవన విధానము ద్వారా నా గుణములు, నా స్వభావములు ప్రకటించబడతాయి. నా గుణములు నాకు అర్థమవుతాయి, నా స్వభావము నాకు తెలుస్తుంది, నా గురించి నాకు సంపూర్ణ ఎరుక ఉంటుంది. అందుకే పరిశీలించుకో అని కూడా చెబుతారు. అలా చదువుకుంటూ పరిశీలించుకుంటూ నాలో మార్పు కలుగుతున్నదా లేదా చూసుకుంటూ, ఆ మార్పు కలిగించుకుంటూ నాకు నేనే సహకరించుకుంటూ ఈ చదువుకుంటూ ముందుకు వెళ్ళటమే.
ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమీ ఉండవు, వాటి వలన ఉపయోగము లేదు. ఎందుకని? అది నా గూర్చిన నా సంపూర్ణత. శరీరముగా నేను నిజము, మనసుగా నేను నిజము, బుద్ధిగా నేను నిజము, అహంకారముగా నేను నిజము. వీటన్నింటినీ నిలిపి ఉంచిన ప్రాణశక్తిగా నేను నిజము. ఇందులో నశించనిది ప్రాణశక్తి, మిగిలినవన్నీ శరీరంతో నశించిపోతాయి. శరీరం ఉంటేనే మిగిలినవన్నీ ఉంటాయి. శరీరం ఉంటే మనసు ఏర్పడుతుంది. మనసు ఏర్పడి కదులుతుంటే బుద్ధి విచక్షణ చెబుతుంది, అంటే బుద్ధి పుడుతుంది. మనసు, బుద్ధి, శరీరము కదులుతుంటే నేనన్న అహంకారము ఏర్పడుతుంది. ఇవన్నీ కలిపి నేను అని. శరీరము నశించిపోయినప్పుడు మనసు ఏర్పడే అవకాశము లేదు. మనసు లేదు కనుక బుద్ధి ఏర్పడే అవకాశము లేదు. బుద్ధి, మనసు, శరీరములు లేవు కనుక అహంకారం ఏర్పడే అవకాశము లేదు. ఉన్నది ఒకటే, ప్రాణశక్తిగా నేను మిగిలిపోతాను. అప్పుడు నేను అన్న భావన కూడా ఉండదు. అభావ స్థితిలో, సర్వవ్యాపక స్థితిలో, సజీవత్వంగా, ఉనికిగా, అంటే ఒక ఉనికిగా ఉన్నానన్న స్థితిలో సర్వవ్యాపకముగా, అనంతముగా శక్తి ఉంటుంది. మన ప్రాణశక్తే ఆత్మశక్తిగా ఉంటుంది. ఇది చదువుకుంటే అర్థమవుద్ది. ఇప్పుడు చెప్పుకుంటే ఎట్లా అర్థమవుద్ది? ఒక చిన్నపిల్లవాడు ర్యాకెట్ వేసుకొని నేను చంద్రమండలానికి వెళ్ళిపోతానని చందమామ కథల్లో వినేసి వెళ్ళిపోతాననుకుంటే అవ్వదు కదా. చదువుకోవాలి, ర్యాకెట్లు తయారు చేసే విజ్ఞానం నేర్చుకోవాలి, ఆ సిస్టంలో నడవాలి, నడిచి దానికి తగినటువంటి పనులన్నీ చేసుకుంటూ పెద్దోడై ఎదిగినాక అంతరిక్షానికి వెళ్ళడానికి, మళ్ళీ అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించింది చదువుకొని దానికి సంబంధించిన సంస్థల్లోకి వెళ్ళి అక్కడ పనిచేసి అవన్నీ నేర్చుకొని అప్పుడు ర్యాకెట్ వేసుకొని అంతరిక్షానికి వెళ్ళొచ్చు. వెళ్తున్నారు మనుషులు. దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంది భౌతికతలోనే. అలాగే నీ సంపూర్ణతను తెలుసుకోవడానికి నీకు ప్రయత్నం ఉంది. నీ సంపూర్ణతను తెలుసుకున్నప్పుడు, దాని పేరే సంపూర్ణత, తెలుసుకున్నప్పుడు మొత్తము సృష్టి యొక్క సంపూర్ణత అదే అని తెలుస్తుంది. అందుకని దానిని మెయిన్గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే దీనికి అనుసంధానంగా ప్రపంచంలో అనేక రకాల విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది కేవలం మనిషికి సంబంధించిన వ్యక్తిగత చదువు. ఆధ్యాత్మికత అంటే అది వ్యక్తిగతము. అయితే ఇది ఎలాగే పుట్టిందా, ఇప్పుడు ఎలాగే ఉందా అంటే దీన్ని ఆత్మజ్ఞానముగా ఎలాగే ఉంది. ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ ఎలాగే ఉన్నాయి. ఇందులో మతాలు ఉండవు, మార్గాలు ఉండవు, గురువులు ఉండరు, దేవుళ్ళు ఉండరు, ఈ విధానాలు, పద్ధతులు, మహిమలు, మాయలు ఏమి ఉండవు. నీ గురించి చెప్పబడుతుంది అంతే. విషయం అంతే. ఇంకా నీ గూర్చిన సంపూర్ణత. అయితే దీంతో ప్యారలల్గా ప్రపంచంలో ఎన్నో తయారైనాయి. మతాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో ఏర్పడినాయి. అవన్నీ కూడా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి ఆత్మశక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని, బ్రహ్మము అని పిలువబడుతున్నటువంటి శక్తినే దైవశక్తిగా మార్చుకుని, ఆ దైవశక్తి ఆధారముగా దేవుళ్ళు, దేవతలు అనే విధానాలతో మతములు ఏర్పడినాయి, మార్గములు ఏర్పడినాయి, ఆచార సాంప్రదాయములు, పద్ధతులు ఏర్పడినాయి. ఇక్కడ ఆచారము, సాంప్రదాయము, పద్ధతులు అన్నప్పుడు విధానములన్నీ ఏ రకములైన ఆచారములైన, సాంప్రదాయములైన, పద్ధతులైన శరీరముతో ఆచరించేవి. అంటే అవి శరీరానికి సంబంధించినవి. అలాగే ఇక్కడ దైవశక్తిని దేవతలుగా, దేవుళ్ళుగా రూపాలతో ఏర్పాటు చేసుకుని, లేదా అరూపముగా ఏర్పాటు చేసుకున్న మతాలు కూడా ఉన్నాయి. కానీ ఏర్పాటు చేసుకుని వాటికి ప్రార్థనాలయాలు కట్టుకొని, ఆ ప్రార్థనాలయాలలో రూపాలతో సాగేవారు సగుణ సాకార మూర్తులను పెట్టుకుని ఆ దేవుళ్ళకి, దేవతలకి మళ్ళీ గుణాలను, స్వభావాలను ఏర్పరుచుకుని ఆచార సాంప్రదాయాలు పెట్టుకున్నారు. నిరాకారంతో వెళ్ళేవాళ్ళు కూడా ప్రార్థనాలయాలు కట్టుకొని, కాకపోతే ఆ ప్రార్థనాలయాలలో మూర్తులను పెట్టకుండా వాళ్ళ నిరాకార భావాలను ఆపాదించుకున్నారు. జాగ్రత్తగా గమనించుకోండి. ఉంది ఇంతే ఇంకా సృష్టిలో. ఆకారాలతో కొన్ని, నిరాకారాలతో కొన్ని.
సృష్టిలో ఉన్నదంత ఇంతే, ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఉన్నదేం లేదు అసలు. ప్రపంచంలో మానవ జాతిలో మీరు ఎక్కడ ఏ మూల ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. ఆకార సాకారము కలిగినటువంటి మూర్తులు, దేవుళ్ళు కావచ్చు, దేవతలు కావచ్చు, మతాలలో ఉండేది ఇవే, మతాలుగా ఏర్పడినవి, లేదా నిరాకార భావనతో సంబంధించినవి కావచ్చు. ఏదైనా కానీ వాటికి ప్రార్థనాలయాలు అయితే కట్టుకున్నారు. ప్రార్థనాలయాలలో నిరాకారాన్ని భావించుకున్నా ఆకారాన్ని భావించుకున్నది భావనే. ఆ భావనలోంచి ఆచరించడానికి వీలుగా ఆచార సాంప్రదాయములు, ప్రార్థనలు, ప్రేయర్స్, రకరకాల విధానాలు పెట్టుకున్నారు. అనేక రకాల సాధనా విధానములు అనొచ్చు, ప్రార్థనా విధానములు. అది ఎవరి మతానుసారం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. ఇవే అంటే ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది గురువులు మంత్రదీక్షలు ఇస్తారు, మంత్ర జపాలు, ఇలా కొన్ని విషయాలు అడిగారు. అందుకని ఇది పర్టికులర్గా చెప్పుకుంటూ వస్తున్నా. ఏదైనా మొత్తంగా విషయం అర్థం అవ్వాలి మనిషికి. ఒక ముక్కగా మాట్లాడేసుకుంటే ఏం అర్థం అవ్వదు. అందుకని జాగ్రత్తకి ఇది ఒక చదువు. సూక్ష్మంలో మోక్షం పొందేద్దాం అనుకోబాకండి. చదువుకోవాలంటే ఒక ఉద్యోగానికంటే ధన సంపాదనకు అవసరమైన చదువుకోవటానికి కనీసం అంటే డబ్బు సంపాదించుకు బతకడానికి ఏది నార్మల్గా ఒక సామాన్యుడిగా కొంత ఉద్యోగం వచ్చే వరకు చదువుకోవాలి అంటే 20 ఏళ్ళు చదువుతున్నాడు మనిషి. అప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు రావట్లా, మళ్ళీ ఏ వ్యాపారాలు అవి చేసుకుంటున్నారు. అంటే తెలివి అనేది, ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది అనుకోండి. లేదా కొంతమంది ఎక్కడ ఎవరి దగ్గర పనిచేస్తున్నారు. అత్యుత్తమమైనటువంటి బాగా చదువుకొని కొంచెం మంచిగా బతకాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే 25 ఏళ్ళు కష్టపడి, అది కూడా అద్భుతంగా పగలో రాత్రి కష్టపడితే వాళ్ళకే ఉద్యోగాలు వచ్చి పెద్ద పెద్ద స్థానాల్లోకి వెళ్తున్నారు. అలా ఎక్కడైనా కృషి కావాలి. కృషి లేకుండా ఇది జరగదు. ఆ కృషి ఏంటి? సంపూర్ణముగా విషయాలను తెలుసుకోవడం. 20-25 ఏళ్ల పాటు చదువుకోవాల్సి వచ్చింది. అప్పుడు కొద్దిగా డబ్బు సంపాదించుకోగలుగుతున్నాం. వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి అయినా ఇంతే, ప్రజ్ఞ కావాలి. అందులో అయినా అక్కడైనా కష్టపడి తెలుసుకోవాలని. అంతకాలం కష్టపడితే 20-25 ఏళ్ళు మనిషి చిన్నతనం నుంచి కష్టపడితే డబ్బు సంపాదించుకోగలుగుతున్నాడు మిగిలిన జీవితకాలం బ్రతకటానికి, తన కుటుంబ సభ్యుల్ని బ్రతికించుకోవటానికి. ఇంతే మనం చేస్తుంది, మనకి జరుగుతుంది కూడా ఇంతే. ఈ భౌతిక చదువు ఎలా ఉంటే మరి ఆధ్యాత్మికతకు సంబంధించింది మొత్తం మనకు అర్థమవుద్ది. అసలు ఈ మతాలేంటి, మార్గాలేంటి, విధానాలేంటి, ఈ పద్ధతులేంటి, అసలు ఇన్ని ఎందుకు వచ్చినాయి, ఇందులో ఆత్మజ్ఞాన చదువేంటి, భక్తి మార్గాలేంటి, కర్మ మార్గాలేంటి, అనేక రకాల దైవ మార్గాలేంటి, అనేక రకంగా చెప్పబడటం ఏంటి, ఇదంతా మనకు అర్థమవద్దు. అర్థమవనప్పుడు ఏమవుతుందంటే మనుషులు ఈ అర్థమవని చోట మూర్ఖత వస్తుంది. ఆ మూర్ఖత కలిగినటువంటి మూఢ విధానము. మూర్ఖత అంటే ఏంటి? సంపూర్ణముగా తెలియకపోవటం. నాకు తెలిసిందే, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు, అది మూర్ఖత అంటే. మిగిలినవి కూడా ఎందుకు వచ్చినవో ఏమిటో అర్థం కాక నా దేవుడే కరెక్టు, నా గురువే కరెక్టు, నా మతమే కరెక్టు, మీ మతాలు తప్పని ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు ఇబ్బందులు కలిగించుకుంటూ ఆఖరికి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వెళ్ళేంత స్థితులకు కూడా వచ్చారు. ఇది మూర్ఖత, మూఢత అంటే. జ్ఞానం అంటే ఏంటంటే, నువ్వు శరీరంతో ఉన్నావు గనక, నీవు ఏదో ఒక కుటుంబంలో పుట్టుంటావు గనక, నువ్వు పుట్టేటప్పటికి ఆ కుటుంబం ఏదో ఒక ప్రాంతంలో ఉండుంటుంది కనుక, అది ఏదో ఒక మతములో ఉండుంటుంది కనుక, ఆ ప్రాంతమునకు ఆ మతమునకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయములను నువ్వు పుట్టుకతోనే నేర్చుకుంటూ వచ్చావు గనుక దాన్ని నమ్మకం అనాల్సిన పని లేదు. అది అలవాటు అయిపోయిన సత్యం. అది నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మితే అందులోనే సాగుతావు, నమ్మకపోతే పరిశీలించుకొని నీకు నచ్చిందంటూ సాగుతావు. ఎందుకనంటే నీకు నచ్చినవి అన్ని మళ్ళీ రోడ్లెక్కి అందరూ కూడా మా మతం గొప్పది, మా మతం మంచిది, మా దేవుడు గొప్పోడు, మా గురువు గొప్పోడు, మా విధానాలు గొప్పవి, మా పద్ధతులే గొప్పవి, మాదే నిజము, మిగిలినవి అబద్ధమని ప్రజలను ఆకర్షించడానికి రోడ్లెక్కి ప్రచారాలు చేసుకుంటున్నారు. కాబట్టి రోడ్ల మీద తిరిగేటువంటి బ్యాచ్ల్లో నీకు ఏ బ్యాచ్ తగులుద్దో, ఆల్రెడీ నువ్వున్నది నీకు నచ్చితే అందులోనే సాగుతావు, ఆ బ్యాచ్ వాళ్ళతోనే పోతావు. లేదా కొత్త బ్యాచ్ వాళ్ళు నిన్ను ఆకర్షించి ఆల్రెడీ నీకున్న అభిప్రాయాల కంటే
మెరుగుగా వాళ్ళు నీకు చెప్పగలిగి నిన్ను నమ్మించగలిగి నీలో వాళ్ళ పట్ల ఆ దేవుడి పట్ల ఆ మతం పట్ల ఆసక్తిని పెంచగలిగితే అడ్డు మారిపోతావు. ఇక్కడ ఏం లేదు, ఇది ఇలా జరుగుతుంది, ప్రపంచంలో అంతా ఇలాగే జరుగుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మానవ ప్రవృత్తి అలా ఉంటుంది. భౌతికంలో అయినా ఆధ్యాత్మికంలో అయినా మానవ ప్రవృత్తి శరీరపరంగా ఎలా ఉంటుంది అంటే అన్నీ నాకే. శరీరపరంగా నా అనుభవాలు నాకు తెలుస్తాయి, నా కోరికలు నాకు తెలుస్తాయి, నా ఆశలు నాకు తెలుస్తాయి, నా ఇష్టాలు నాకు తెలుస్తాయి, నా సుఖాలు నాకు తెలుస్తాయి, నా దుఃఖాలు నాకు తెలుస్తాయి. కనుక దుఃఖములు వద్దనుకుంటాను, సుఖాలను పొందాలనుకుంటాను. కనుక నిరంతర ప్రయత్నము నా సుఖముల కోసమే నేను చేసుకుంటాను. అందువలన నేను నా కోసం బతుకుతాను, నా వాళ్ళ కోసం బతుకుతాను. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం బతుకుతున్నప్పుడు ఇతరులనే బాధ పెడతాను. ఎందుకంటే నేను పొందవలసినవన్నీ ఇతరుల నుంచే ఉన్నాయి కనుక. ఆ బాధ పెట్టడంలో నా సొంత అవసరములప్పుడు నా సొంత కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టచ్చు. మొత్తంగా నా కుటుంబం అనుకున్నప్పుడు ఇతర కుటుంబాలని బాధ పెట్టచ్చు. అలాగే నేను నా మతము అనుకున్నప్పుడు ఇతర మతాలను తిడుతూ ఉంటాను. నా దేవుడు అనుకున్నప్పుడు ఇతర దేవుణ్ణి తిడుతూ ఉంటాను. నా గురువు అనుకున్నప్పుడు ఇతర గురువుని తిడుతూ ఉంటాను. నా గొప్పతనాలు చెబుతూ ఉంటాను, ఇతరుల తక్కువతనాలు చూపిస్తూ ఉంటాను. మొత్తంగా నాదే సత్యమని నిరూపించుకుంటూ ఉంటాను. ఇది మానవ ప్రవృత్తిలో శరీరపరముగా ఉన్న ఒక సహజ లక్షణము. ఇది పరిమిత భావనలో ఈ శరీరమే నేను అనుకోవటం వల్ల అజ్ఞాన భావనలో అందరికీ ఏర్పడే ఒక సహజ లక్షణం. ఇందులో ఏ గొప్పతనం లేదు. నేను నా మతానికి అంకితమైపోయాను, నా దేవుడికి అంకితమైపోయాను అని ఎవరన్నా చెప్పారనుకోండి, అసలు అది అంకితమేం లేదు. నువ్వు నీ కుటుంబానికి అంకితం అవ్వాలా, నీ భార్యకి అంకితం అవ్వాలా, నీ భర్తకి అంకితం అవ్వాలా, నీ తల్లిదండ్రులకు అంకితం అవ్వాలా, నీ పిల్లలకి అంకితం అవ్వాలా. అంకితం ఏంటి? అందరూ కుటుంబాలు అలాగే బతుకుతున్నాయి. దాన్ని అంకితం అంటే అంకితమను, లేదా నా ఇష్టం అంటే ఇష్టమను. అలాగే నీ ఇష్టాన్ని ఒక దేవుణ్ణి పట్టుకొని ప్రచారం చేయడాన్ని, ఒక దేవతను పట్టుకొని ప్రచారం చేయడాన్ని, ఒక మతాన్ని పట్టుకొని ప్రచారం చేయడాన్ని, నేను ఆ దేవుడికి అంకితం అయిపోయాను అని ఆ దేవుడేదో నీతో మాట్లాడుతున్నట్టు రోజు మీ ఫ్రెండులాగా నీ పక్కన కూర్చొని ఒక నిజమైన స్నేహితుడు, ఒక నిజమైన భార్య, ఒక నిజమైన భర్త, ఒక నిజమైన కొడుకుని, ఒక నిజమైన కూతురు ఎలా రోజు మనతో కలిసి గడుపుతారో, మనతో ఎలా సంభాషిస్తారో, మనతో నిత్యం ఎలా కలిసి ఉంటారో మన ఇంట్లో, మన కుటుంబంలో, అలా నీతో ఏదో దేవుడు కలిసి ఉన్నట్టుగా ప్రజలందరినీ నమ్మిస్తూ నేను అంకితం అయిపోయాను గనుక ఆ దేవుడు కరెక్టు, ఆ మతం కరెక్ట్ అని, ఆ దేవుడు ఏదో నీ పక్కనే ఉన్నట్టు, నీకే కనపడుతున్నట్టు, నీ చెవిలో గుసగుసలాడుతున్నట్టు, కనపడని దేవుణ్ణి, కనపడని దేవతని, కనపడనటువంటి నీ మతాన్ని, మార్గాన్ని, విధానాన్ని నువ్వే సృష్టించి అందరికీ చెబుతూ సాగుతున్నది ప్రస్తుత మానవ జాతి. పరిశీలించుకోండి. అయితే ఇక్కడ అలా ఎందుకు సాగుతున్నది అన్నప్పుడు మళ్ళీ అదే చెప్పుకుంటున్నాం. ఆచార వ్యవహారములు, సాంప్రదాయములు, సాధనా విధానములు, పద్ధతులన్నీ కూడా శరీరమునకు సంబంధించినవి. దీన్ని కర్మయోగము అన్నారు. అంటే మళ్ళీ అది హిందూ మతానికి సంబంధించింది కాదు. ఏ మతంలో అయినా కర్మ అంటే పని. ఆ పదం వద్దు పోని వదిలేద్దాం. అది శరీర సంబంధితమైన కర్మ సంబంధిత విషయం. శరీరము కర్మ చేయకుండా ఉండలేదు. శరీరము అంటేనే కర్మ. శరీరము వేరు, కర్మ వేరు కాదు. శరీరం అంటేనే కర్మ. ఊపిరి పీల్చుకోవటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు శరీరం ఆగిపోద్ది. గుండు కొట్టుకోవటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆగిపోయిందో శరీరం అప్పుడు ఆగిపోద్ది. ఇక శరీరం మరణమే. అలా మనలో నిత్యము అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కొన్ని రకాల క్రియలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మనం గాఢ నిద్రపోతున్నా కూడా ఆ క్రియలు ఆగవు. అందులో మీకు రెండు చెప్పాను, ఊపిరి పీల్చుకోవడం, గుండు కొట్టుకోవడం. ఇవి సహజంగా అందరికీ తెలిసినవి. మిగిలినవి ఎన్ని పని చేస్తున్నాయో తెలియదు, కానీ మొత్తంగా పనిచేస్తూ మనిషిని బ్రతికిస్తూ ఉంచుతాయి. కాబట్టి శరీరము కర్మ ఆపదు. కర్మ ఆగిందంటే శరీరం చచ్చిపోద్ది. అంటే శరీరపరమైన కర్మ ఎప్పుడు ఆగుతుంది? శరీరం చనిపోయినప్పుడు. కాబట్టి నువ్వు నేనేదో ప్రత్యేకంగా కర్మ చేస్తున్నాను అనుకోబాగా. అసలు కర్మ జరుగుతూ వల్ల నువ్వు బతికున్నావు. నీకు శరీరం ఉంది. శరీరం ఉందంటే కర్మ జరుగుతుంది. గుండు కొట్టుకుంటుంది, ఊపిరి పీల్చుకుంటుంది, మిగిలిన అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇది పద్ధతి కర్మ. అందుకని ఇప్పుడు భగవద్ విషయాలలో కూడా ఓ భగవంతుడిని సృష్టించుకొని, ఎందుకనంటే అనంత ఆత్మశక్తి అన్నప్పుడు శక్తి అనేది కనపట్టలేదు. అది ఆకాశ స్థితి.
అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం, అనేక ఆత్మజ్ఞాన గ్రంథాల్లో మహాత్ములు చక్కగా చెప్పారు. సర్వవ్యాపక ఆకాశము ఏదైతే మన చుట్టూ కనపడుతుందో, మన చుట్టూ ఖాళీలా ఉందో, పైనంతా ఖాళీలా ఉందో అదే ఆకాశము. మనం నివసిస్తున్న భూమి కూడా ఆకాశంలోనే ఒక చిన్న బాల్లా బంతిలా ఉంది అని చెప్పారు. అంతే, అంతకంటే ఇంకేం లేదు. మనం నివసిస్తున్న ఆకాశం కూడా అక్కడే ఉంది, ఒక చిన్న బాల్లా బంతిలా. ఈ బాల్లా బంతిలా ఉన్నటువంటి భూమిని గ్రహము, గోళము అని పిలుస్తారు. గోళం అంటే బంతిలా గుండ్రంగా ఉందని. అది కూడా ఆకాశంలో ఒక చిన్న, అంటే మనం మామూలుగా భూమి మీద ఉండి జీవులు కనుక ఎంత అనుకుంటున్నాం, ఆకాశ స్థాయికి వెళ్ళిపోయి ఆకాశంలో ఉన్న గ్రహాలు, గోళాలు విశ్వస్థాయిలో, సర్వవ్యాపక స్థాయిలో చూస్తే ఈ భూమి అనేది ఒక చిన్న ఇసుక రేణువులా ఆకాశంలో గిరగిర తిరుగుతుంది. అంతే. ఇలాంటి ఇసుక రేణువులు కోటాను కోట్లు ఉన్నాయి ఆకాశంలో. ఆకాశం అంటే ఆ సర్వవ్యాపక ఆకాశమే అనంత ఆత్మశక్తి బ్రహ్మము అని చెప్పారు మహాత్ములు. దానిని ఎలా తెలుసుకోవాలి అంటే అది మనలోనే ఉన్న ప్రాణశక్తి. దాన్ని ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవడం కుదరదు. ఎందుకంటే బయట ఆకాశం ఉందిగా, నువ్వు అందులోనే తిరుగుతున్నావుగా, కానీ అది శక్తి అని, అది ఆకాశం అని నీకు తెలియట్లేదుగా. కాదు, అది ఖాళీ శూన్యం అనుకోను కదా నువ్వు అందులో సంచరిస్తున్నావు. అందులోనేగా సృష్టి మొత్తం ఉంది, గ్రహములు, గోళములు, నక్షత్రములు. కాబట్టి దాని ఆవిష్కరణ ఎక్కడ జరగాలి అంటే నీలోనే జరగాలి. అదే మనం ఇందాక చెప్పుకున్న శరీరము, మనస్సు, బుద్ధి, మొత్తముగా అహంకారము, ఈ అన్నింటినీ కదిపి నడుపుతున్నటువంటి ప్రాణశక్తి. నీలోకి వెళ్ళి ఆ ప్రాణశక్తిని తెలుసుకుంటే అదే అనంత ఆత్మశక్తి అని. బయట ఉన్న ఆత్మశక్తికి నీలో ఉన్న ప్రాణశక్తికి ఎటువంటి భేదము లేదని తెలుస్తుంది. అయితే ఆ భేదము లేదని నీకు తెలిసే వరకు దాని పేరు ప్రాణశక్తి, అది నీలోనే ఉన్నది అనేటువంటి భాషతోనే మాట్లాడటం జరుగుతుంది. అది నీకు అనుభవం అయినాక నువ్వు చెబుతావు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, ఏకముగా సర్వముగా అనంతముగా ఉన్న శక్తి అది, ఆ శక్తిలో సృష్టి ఉన్నది అని నువ్వు చెబుతావు. అది నీకు అనుభవం అయినప్పుడు. అప్పటి వరకు నీకు తెలియదు కనుక అలాగే చెప్పబడుతుంది. అయితే ఆ శక్తి అర్థం కావటం లేదు కనుక దానినే దైవశక్తిగా, దేవుడు, దేవత అనే పేర్లతో భావనాత్మకంగా, ఊహాత్మకంగా, కల్పనాత్మకముగా మనిషి తన ప్రయాణము, అంటే శరీరము నుంచి శక్తి వరకు చేసే ప్రయాణములో ఆలంబనగా తెచ్చుకోవడం జరిగింది. ఇది కొంతమంది మహాత్ములు, మహనీయులు ఏర్పాటు చేసిన వ్యవస్థది, ఒక చదువులో భాగంగా. అంటే డైరెక్ట్గా అర్థం అవన వాళ్ళకి, ఇప్పుడు నీ శరీరం నుంచి మనసుకెళ్ళు, మనసు నుంచి బుద్ధికెళ్ళు, ఈ మొత్తం కలిపితే అహంకారము, ఈ అహంకారము మొత్తం, అహంకారము, బుద్ధి, మనసు, శరీరమును నడిపేది ప్రాణశక్తి అని నువ్వు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే అది అర్థం కావట్లేదు అసలు. కొంతమంది గందరగోళంగా ఉంది, నేను శరీరం కదా అని. అప్పుడు వాళ్ళని శరీరము నుంచి బయటకు వెళ్ళడం అలవాటు కనుక, మనిషికి బయట తిరగటం అలవాటు కనుక, శరీరము నుంచి బయటకు వెళ్ళేటువంటి మనిషికి బయటే ఇంకొక దేవుణ్ణి చూపించి, బయటే ఒక దేవతను చూపించి, అది కూడా మనిషి లాంటి దేవుణ్ణి, మనిషి లాంటి దేవతని చూపించి మనిషికి అర్థమయ్యేలా చెప్పి, ఆ దేవుడు, దేవత శక్తి స్వరూపులని నిదానంగా ముందు ఆకారంతో, సగుణంతో, సాకారంతో, గుణాలతో, సద్గుణాలతో, మంచి గుణాలతో ఆ దేవుడు రక్షిస్తాడని, ఆ దేవత కాపాడుతుందని అలా చెప్పుకుంటూ వస్తూ, అది శక్తి స్వరూపమని నువ్వు కొద్దిగా అర్థం చేసుకున్న కొద్ది డోసు పెంచుకుంటూ దేవుడు, దేవతల శక్తి స్వరూపమని నీకు చెబుతూ, ఆ శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయని, నువ్వు శక్తిని తెలుసుకుని దేవుడు, దేవతల శక్తి స్వరూపులని నమ్మి ఆ శక్తి ఏంటో తెలుసుకుందాము అని నువ్వు ప్రయత్నం చేసే స్థాయికి నీ జ్ఞాన వికాసం వచ్చిన రోజున ఆ శక్తి నువ్వే తత్వమసి, అది నీలోనే తెలుసుకోవాలని మళ్ళీ శరీరం దగ్గరికి తీసుకొచ్చి, శరీరం నుంచి మళ్ళీ మనసులోకి పంపి, మనసులోంచి మళ్ళీ బుద్ధిలోకి పంపి, బుద్ధి, మనస్సు, శరీరముల కలయికతో ఉన్న అహంకారమును చూపించి, నీ గుణములను నీకు చూపించి, నీ స్వభావమును నీకు చూపించి, నువ్వెలా తెలుసుకోవాలి నిన్ను అని నీలోకి నిన్ను ప్రయాణింపజేసి వీటన్నింటికీ ఆధారమైన ప్రాణశక్తిని తెలుసుకో. అదే నువ్వు బయట పూజిస్తూ వచ్చిన దైవశక్తి, దేవతాశక్తి, మతములుగా, ఆచార సాంప్రదాయములుగా నువ్వు పాటిస్తూ వెతుకుతూ వచ్చినటువంటి దైవశక్తిని చెప్పి, ఆ దైవశక్తిని నీలోనే వెతుక్కో అని తత్వమసి అని చెప్పారు. అది నీవే అయ్యున్నావు అని మళ్ళీ ఆత్మజ్ఞానానికి తీసుకొచ్చారు.
ఇలా అర్థం కాని వాళ్ళకి అలా చెప్పారు, అలా అలా అర్థమయ్యి అటు వెళ్ళేవాళ్ళు అటు నుంచి ఇటు వస్తున్నారు, ఇలా అర్థమైపోయిన వాళ్ళు ఇటే వెళ్ళిపోతున్నారు. మీకు ఎలా అర్థమైతే అలా, అంతే. ఇందులో ఏ గందరగోళం లేదు. ఇది తెలుసుకున్న వాళ్ళు మూఢత్వమును పోగొట్టుకుంటారు. మూఢత్వం పోగొట్టుకోవడం అంటే ఏంటి? నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పడు, నేనే గొప్ప, నావే అద్భుతాలు, నావే మహిమలు, నాయే మాయలు అని కల్పించరు. ఇంకొకళ్ళని విమర్శించరు, ఇంకొకళ్ళు జోలికి వెళ్ళరు. మూఢత్వము లేకపోవడం అంటే అది. మంచిగా బ్రతకడం అంటే కుటుంబంలో అయినా పక్క మనిషిని ఇబ్బంది పెట్టుకో, ప్రపంచంలో అయినా పక్క మనిషిని ఇబ్బంది పెట్టుకో. ఇంకా మతము దేవుడి దగ్గర ఇబ్బంది పెట్టమని ఎవరు చెబుతారు అసలు నిన్ను? కాబట్టి పక్కవారికి ఇబ్బంది పెట్టని జీవితమే సరైన మూఢత్వము లేని విజ్ఞాన జీవితం. ఇక మతాలనే తిడుతున్నాం, దేవుళ్ళనే తిడుతున్నాం, మతం పేరుతో కొట్టుకుంటున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఇంకా మూఢత్వాన్ని పెంచుతున్న వాళ్ళని ఏమనాలి, పెంచుకుంటున్న వాళ్ళని ఏమనాలి? ఏమీ అనక్కర్లే, ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారంతే. అజ్ఞానంలో పడి అలా కొట్టుకుపోతా ఉంటారంతే. కాబట్టి అది అక్కడికి వదిలేద్దాం ఆ స్టోరీలు. ఇప్పుడు ఇది తెలుసుకుందాం. అంటే ఈ ప్రశ్న ఏంటి? కొందరు గురువులు మంత్ర జపాలు ఇస్తారు, ఆ మంత్ర జపాలు మనం చేస్తుంటే ఎవరు మంత్రం ఇచ్చారో మన దోషాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది ఒకటి. కొందరు దానాలు పుచ్చుకుంటారు, ఎవరైతే దానాలు ఇచ్చారో ఆ దానాలు ఇచ్చిన వాళ్ళ దోషాలన్నీ దానాలు పుచ్చుకున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇలా చాలా ఉన్నాయి. శక్తిపాతాలు అంటున్నారు, మేము శక్తిపాతాలు చేస్తాం, మీకు శక్తిని ప్రసరింపజేస్తాం. బోల్డ్ విధానాలు ఉన్నాయి భక్తి మార్గాలలో. అసలు ముందు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అన్నప్పుడు చెప్పాను. ఆచార సాంప్రదాయ పద్ధతిలో నమ్మకాలన్నీ కూడా శరీరపరమైనవి. ఇవి ఇలా పాటించుకోండి, ఇలా చేసుకోండి, ఇలా ప్రార్థించుకోండి, ఇలా పూజించుకోండి, ఇలా అర్చించుకోండి, ఇదిగో ఈ మార్గాల్లో నడవండి, ఈ డ్రెస్సులు వేసుకోండి, ఇలా గడ్డలు పెంచుకోండి, ఇలా మీసాలు పెంచుకోండి, ఇలా లేకపోతే జుట్లు తీసేయండి అని రంగులు రకరకాలుగా తయారు చేసుకున్నారు. ఇవి ఆచార వ్యవహారములు. మేము ఇలా ఉంటాము అని, మా మతం ఇది, మా దేవుడిది అని ఒక గుర్తింపుని బయటికి ప్రకటించి చూపిస్తూ ఉంటారు. రెండవది, దేవుడు దేవత అక్కడెవరు కనపడరు. ప్రార్థనాలయాలు కట్టుకున్నాం, మనమే పెట్టుకున్నాం. ఆకారమైన నిరాకారమైన భావన మందే, ఎన్ని రూపాలైన భావన మందే. భావన మనది అనేది మనస్సుకు సంబంధించింది, అందుకని దాన్ని భక్తి అంటారు. ఇక్కడ కర్మయోగం అని ఎందాకన్నామే, అయితే అది హిందూ మతం అంటారని కర్మ పనే, శరీరమే కర్మపరమైనది. మనసు ఆసక్తిపరమైనది, మనసు అంతా ఆసక్తులు ఉంటాయి. భక్తి ఆసక్తి, భక్తి అంతే. అది మనసు కోసం భావన, అది మనసంతా భావనల మయం. అందుకని అక్కడ ఒక భావన కల్పించారు నీకు ఆధారంగా. ఒక దేవుడనో, ఒక దేవతనో, ఒక ఆకారమనో, ఒక నిరాకారమనో, ఒక వెలుగనో, ఏదో సంథింగ్ భావము. భావంగా అర్థమైతే చాలుగా. ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా వీటిల్లోనే ఉంటుంది. ఆకారాల్లోన్నా ఉంటుంది, నిరాకారాల్లోన్నా ఉంటుంది. అది భావము, మానసిక సంబంధిత విషయం. ఈ కర్మ నుంచి, ఆ భావము నుంచి శక్తితత్వాన్ని తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞాన సంపదను పొందుకుంటూ నువ్వు పైకి రావాలంటే చదువుకుంటున్నావు అంతే. ముందు కర్మల ద్వారా వెళ్తావు. కర్మలు చేసి 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 ఆ తత్వాన్ని నువ్వు ఎక్కువ అభ్యసించి 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 ఆ దేవుణ్ణో, ఆ దేవతనో, ఆ మతాలను, ఆ విధానాలను నమ్మి 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 అలా అనేక సంవత్సరములు గడిచి అది నీ శరీరానికి మనసుకి అలవాటు అయిపోయి నీలో తీవ్రమైనటువంటి జిజ్ఞాస నమ్మకము పెరిగితే, నమ్మకము అంటే ఏంటో తెలుసు, అక్కడ ఏమి లేదు, వాళ్ళు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నా, నాకేం కనపడతలేదు, అది నమ్మకం అంటే. ఆ నమ్మకం పెరిగిపోయి ఈ దేవుడు ఎవరు, దేవత ఎవరు, లేదా ఈ ఆకార శక్తి ఎవరు, ఈ నిరాకార శక్తి ఎవరో తెలుసుకుంటాను అని దేవుళ్ళు దేవతలను శక్తి స్వరూపులుగా వాళ్ళు చెబుతారు కనుక, ఆ మార్గంలో అది ఉంది కనుక, వాళ్ళని మహిమాన్వితులుగా చెబుతారు కనుక, అది శక్తి స్వరూపం అని చెబుతారు కనుక, ఆ శక్తిని తెలుసుకుంటాను అనే అంత ప్రజ్ఞ నీకు వచ్చినప్పుడు నువ్వు ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చావు. అప్పుడు అది నీలోనే ఉన్నది. మొత్తం ఉన్న శక్తి అంతా ఒకే శక్తి అని చెబుతారు. ఒకే శక్తి దేవుడు అయినప్పుడు, ఒకే శక్తి దేవత అయినప్పుడు, ఉన్నదంతా అది ఒకటే శక్తి అయినప్పుడు నేను కూడా అదేగా. అదే మళ్ళీ ఆత్మజ్ఞాన చదువులో కలిసిపోద్ది, వచ్చి ఆధ్యాత్మిక చదువులో కలిసిపోద్ది. ఇవన్నీ మిగిలిన వ్యవహారములన్నీ మనసుకు శరీరమునకు సంబంధించినవి. అక్కడ ఒకే శక్తి అనేది జ్ఞాన భావన. అది మనసుతో చేసే ఊహ, కల్పనాత్మక ఊహ కాదు, శరీరంతో చేసే ప్రక్రియ కాదు. నాలో ఉన్న శక్తి భావనే, శక్తి యొక్క స్వరూపమే జ్ఞానము. జ్ఞానము శక్తి వేరువేరు కాదు, జ్ఞాన భావన.
అందుకని దాన్ని జ్ఞాన మార్గం అన్నారు. ఇప్పుడు కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం అంటే సహజంగా హిందూ మతంలో వినపడతా ఉంటాయి. కాదు, మనిషికి సంబంధించినటువంటి పదములు అంతేవి. మనుషులందరికీ అదే ఉంటుంది. కర్మ అన్నప్పుడు శరీరపరము, భక్తి అన్నప్పుడు మనోపరము, జ్ఞానము అన్నప్పుడు శక్తిపరము, శక్తి లక్షణం. అందుకని జ్ఞానము ద్వారా మాత్రమే నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోగలవు. ఎందుకని శరీరం శిథిలం అయిపోద్ది. శరీరం శిథిలం అయిపోతే మనసు పడిపోద్ది, మనసు పడిపోతే బుద్ధి పడిపోద్ది, బుద్ధి మనసు శరీరము పడిపోతే అహంకారం పడిపోద్ది. ఏం మిగిలిపోద్ది? ప్రాణశక్తి మిగిలిపోద్ది. ఆ శక్తిని నువ్వు బయట దేవుడు దేవతని ఎతుకుతూ వచ్చావు. ఇటు ఆత్మజ్ఞాన మార్గంలో ఇటు నుంచి వచ్చిన వాళ్ళు తమలో ప్రాణశక్తిగా ఎతుకుతూ వచ్చారు. ఇద్దరు ఒక చోటకే వచ్చి శక్తిలో కలిసిపోతారు. ఆ శక్తి పేరే మోక్షము, ఆ శక్తి పేరే ఆత్మ, ఆ శక్తి పేరే బ్రహ్మము స్థితి అది. అందుకని ఇప్పుడు ఈ ఆచార సాంప్రదాయాలు ఏంటి? కొంతమంది గురువులు మంత్ర జపాలు ఇస్తారంటే శరీరపరమైనటువంటి భావనలో శరీరమునకు ఇవ్వటము పుచ్చుకోవటము అనేటువంటి భావాలు ఉన్నాయి. శరీరపరమైనటువంటి భావనలో ఒక సూత్రం ఉంది, ఏంటంటే కర్మ సిద్ధాంతము. ఆ సూత్రం శరీరం ఉన్నంతకాలం ఆ సూత్రం పనిచేస్తూనే ఉంటుంది సృష్టిలో. శరీరానికి ఆ సూత్రం వర్తిస్తుంది. ఏంటి అంటే నువ్వు చేసిందే నీకు వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏదైనా సరే నువ్వు ఏం చేసావో అది నీకు వస్తుంది. అంటే నేనేం పొందుతాను నా జీవితంలో అంటే నేనేం చేశానో అది పొందుతాను, అంతే సింపుల్. ఇది కర్మ సిద్ధాంతం. కనుక కర్మ సిద్ధాంతములు ఇప్పుడు దేవుళ్ళు దేవతలు విధానములు తయారు చేసినప్పుడు ఆచార సాంప్రదాయములు పద్ధతులు సాధనా పద్ధతులు అనేకం పెట్టుకున్నాం కదా. అందులో కొంతమంది ఆ దేవుళ్లకు దేవతలకి సంబంధించినటువంటి మంత్రములు, అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. అసలు మంత్రము అనే దానికి అర్థం ఏంటి అంటే మంత్రాలని అడిగారు కాబట్టి. కానీ అన్ని మతాలలోనూ పేరు మారచ్చు, మంత్రం అనకపోవచ్చు, కానీ వాళ్ళు అదే చేస్తూ ఉంటారు, అలాంటివే చేస్తూ ఉంటారు. పేర్లు మారుతాయి, మతాలకి విషయాలకి పేర్లు మారుతాయి, కానీ మనిషి మారడుగా. మతాల్లో మనిషి ఒకడే, శరీర సంబంధితం, మనో సంబంధితం, జ్ఞాన సంబంధితం, అంతే. మనిషి అయితే అంతే. ఈ మూడు మనుషులు ఉన్నాయిగా. అందుకని విధానాలు పేర్లు మారచ్చు. కాదు ఈ పేరుతో అడిగారు కాబట్టి చెబుతున్న మనుషులందరికీ ఇలాగే వర్తిస్తుంది, ఎక్కడైనా ఏ మతం లేని. ఆ దేవుళ్ళు దేవతల యొక్క పేర్లతో కొన్ని మంత్రములు తయారు చేశారు. మంత్రము అనే దానికి అర్థం చెప్పారు, మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే పదే మననము చేయటము చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రము అని. తరింపజేయటం అంటే ఏంటి? పదే పదే మననము చేయటం చేత. మీరు ఎప్పుడైనా చూడండి, ఓ సినిమాని మొట్టమొదటిసారి చూసాం, ఆ సినిమాని మళ్ళీ రెండోసారి చూసాం, ఆ సినిమాని మళ్ళీ మూడోసారి చూసాం, ఆ సినిమాని మళ్ళీ నాలుగోసారి చూసాం, ఆ సినిమాని మళ్ళీ ఐదోసారి చూసాం. ఏమంటే నేను అసలు 5 సార్లు చూడండి బాబు, ఎందుకు చూస్తాను, ఇది బాగుంటే రెండోసారి చూస్తాను, వదిలేస్తానండి. మొదటిసారి చూసినప్పుడు కలిగినటువంటి ఉద్వేగము, ఆనందము, ఆ ఉత్సాహం ఏదుందో, ఇంద్రియ ఉత్సాహం ఏదుందో అది రెండోసారికి తగ్గిపోద్ది, మూడోసారికి ఇంకా తగ్గిపోద్ది. ఎందుకని పదే 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 ఒకే దానిని చేస్తున్నప్పుడు మనసు నిశ్చలతను పొందుతుంది. ఎందుకంటే అనుభవించడానికి అందులో ఏం లేదు, అదే విషయం. ఒకసారి అన్నప్పుడు అనుభవించడానికి ఉంది, కొత్తది కాబట్టి దాన్ని ఏదో ఊహించుకొని భావించుకుంటాం. పదే 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 దాన్నే అనేక సార్లు చేస్తున్నప్పుడు అందులో అనుభవించడానికి ఏం లేదు. దాన్ని అనుభవించేసాను, ఆ రూపం తెలుసు, ఆ నామం తెలుసు, ఆ విషయం తెలుసు, దానికి సంబంధించిన అన్నీ తెలుసు. తెలిసిందే అనేక సార్లు అనుకుంటూ 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 ఉండటం వలన మనోనిశ్చలత కలుగుద్ది. మనోనిశ్చలత ఎప్పుడు కలిగిందో శాంతిగా ఉంటుంది నాకు. ధ్యాన ప్రక్రియ ఉద్దేశం కూడా ఇదే. వాళ్ళు డైరెక్ట్గా శరీరాన్ని ఆపేసి ధ్యానంలోకి వెళ్ళి మనసును ఆపే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మంత్ర జపాల ద్వారా, జపములు తపముల ద్వారా ఇలా వస్తున్నారు. వాటి ముఖ్య ఉద్దేశం అది, తరింపజేయటం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, సామాన్యమైనటువంటి విషయములలో సామాన్యమైనటువంటి మానవులకి లాభ నష్టములు ఉన్నాయి. నువ్వు చేసింది నీకు వస్తుంది అన్నంగా. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు మేలు చేయటమే పుణ్యము, ఇతరులకు హాని చేయటము పాపము. పాపము అంటే నిన్ను నష్టపెట్టేది, కష్టపెట్టేది, బాధ పెట్టేది.
పుణ్యము అంటే నీకు సుఖములను, భోగములను, ఆనందములను, హాయిని, శాంతిని చేకూర్చేది. అందువలన శరీర భావంతో ఉన్నటువంటి మనుషులు మనం ఎంత చెప్పినా చెడును వదలటం లేదు కనుక ఆ చెడు గుణములను వదిలించటానికి, అంటే చెడును మననం చేసుకోకుండా, చెడు గుణములను భావించుకోకుండా ఉండటానికి, పదే పదే భావించుకోకుండా ఉండటానికి నామజపములు, మంత్రజపములు అనేవి మనసును అటు చెడు వైపు వెళ్లకుండా ఇటు మంచి వైపు, దైవత్వం వైపు, దేవుడి వైపు వచ్చేలా ఉపయోగపడేలా తయారు చేశారు. పదే పదే చెడు భావాన్ని సంకల్పించుకున్నాం అనుకోండి, చెడు చేద్దామని వెళ్ళిపోతాం. చెడు వలన ఏమైంది? పాపము, దుఃఖము. మంచి వలన ఏమైంది? ఇప్పుడు దైవీ భావాల్లోకి వచ్చామనుకోండి, చెడు చేయకుండా ఉంటాము, కొంచెం మంచి నేర్చుకుంటే మంచి చేస్తాం. ఆ దైవత్వాన్ని బాగా నమ్ముతూ ముందుకెళ్తే దైవశక్తి ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తాం. దైవ నమ్మకము వలన ఇతరులకు హాని చేయం, దేవుడు చూస్తున్నాడు, దేవత చూస్తుంది అనే భావం కూడా కలుగుతుంది. అందువలన ఇతరులకు హాని చేయకుండా మంచి చేసే పని చేస్తాం. ఇవి ఇంకా ఇవ్వబోదు. ఇప్పుడు వీరు ప్రశ్నలుగా అడిగింది, ఇలా అనేక మతాలలో అనేక రకాలు ఏర్పాటు చేసినవన్నీ ఇలాగే ఉంటాయి. మనోస్థిరత కోసం శరీరపరంగా నువ్వు అనేకంగా చేస్తూ, తెలిసిందే పదే 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 చేస్తూ ఉంటే మనసు అందులో కొత్తగా పొందడానికి ఏమీ లేదు కనుక నిశ్చలతను పొందుద్ది. ఇక మీ ప్రార్థనలో ప్రేయర్స్ అన్నీ అలాగే ఉంటాయి. అన్ని దాని సారాంశం ఇది. బేసిక్లో కొంతకాలం పట్టొచ్చు. అది ఆ నిశ్చలతను పొందడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం, కానీ బేసిక్లో కొంతకాలం పట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ సామాన్యమైనటువంటి మానవులు అసలు మంచి పనులే చేయరు. దుర్మార్గులు ఉంటారు, రాక్షసులు ఉంటారు, నీచులు ఉంటారు. స్వార్థ ప్రవృత్తితో ఉన్నవాడికి అసలు ఏమి చెయ్యాలని అనిపించదు. ఎందుకని మనిషి ఎప్పుడు స్వార్థ ప్రవృత్తిలోనే ఉంటాడు, నేను శరీరము అన్న భావనలో. అటువంటిప్పుడు అన్ని మతాలలోనూ, ఇక్కడ వీరు అడిగింది ఒక మతానికి సంబంధించింది, అన్ని మతాలలోనూ ఇలాంటి మంచి పనులు చేయటానికి కొన్ని మనిషిని ఇది నిజమని చెప్పి నమ్మించి సత్కార్యములు చేయించేటువంటి విధానాన్ని బలవంతంగా ఏర్పాటు చేశారు. లేకపోతే చేయడు, అసలు చేయడు. అందుకని ఇప్పుడు ఆ దేవుళ్ళు, దేవతలు నిన్ను రక్షిస్తారు, ఈ మంత్రం ఫలానా వాళ్ళ దగ్గర తీసుకో, లేదా ఈ మంత్ర జపం చేయించుకు. ఇప్పుడు మనం డబ్బులు కడితే మంత్ర జపాలు చేస్తారు. మన గ్రహాలు, మనకన్నా ఏదో దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు పోవాలంటే ఇది ఎన్ని మంత్ర జపం చేయాలి, ఈ దేవుడిది ఎంత మంత్ర జపం చేయాలంటే మనం చేయక్కర్లా. మనం డబ్బులు కడితే మన తరపున చేస్తారు. అలా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతుంది అది. అయితే అక్కడ అది ఆ దోషం పోద్దా అంటే ఖచ్చితంగా అది ఎంతో కొంత నీకు పనిచేస్తుంది. ఎందుకనంటే అందులో అద్భుతం కాదు, నువ్వు డబ్బులు కట్టావుగా, నీ డబ్బులు ఇచ్చావుగా, అది 10 మందికి ఉపయోగపడినాయిగా. ఆ 10 మంది మంత్ర జపాలు చేస్తున్నాడు ఎవరు పాపం నిస్వార్థంగా కూర్చొని ఎటువంటి చెడు చేయకుండా నీ యొక్క చెడు పోవాలని ఆ మంత్ర దేవతని, ఆ మంత్ర అధిష్టాన దేవత దేవుడు ఎవరున్నారో వాళ్ళని ఆ మంత్రంతో వేడుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు. అంటే వాళ్ళు నీకు మంచి జరగాలని సంకల్పములు చేస్తున్నారు. ఆ సంకల్పములకు బదులుగా నువ్వు డబ్బులు ఇచ్చావు. ధర్మంగానే ఉంది కదా. ఇప్పుడు రైతు బజార్లోకి వెళ్ళాం, మనకు కావలసిన కూరగాయలు ఏరుకొని కొనుక్కున్నాం, వాటికి బదులుగా డబ్బులు ఇచ్చాం. ఒక కిరాణా షాపుకి వెళ్ళాం, మనకు కావలసిన కిరాణా సరుకులు ఏరుకున్నాం, కొనుక్కున్నాం, వాటికి బదులుగా డబ్బులు ఇచ్చాం. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వస్తువు కొనుక్కోవడానికి, ఏ విషయానికి వెళ్ళినా మీకు కావలసినవి పొందడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ వస్తువులు తెచ్చుకుంటారు. ఆఖరికి వివాహ వ్యవస్థలో కూడా మనకు కావలసిన వాళ్ళని డబ్బులు ఇచ్చి ఏరుకుంటున్నాం, ఎంత ఇస్తారని అడుగుతున్నాం, అందచందాలు చూసుకుంటున్నాం. ఇంత ధర్మంగా చక్కగానే వెళ్తుంది కదంతా. ఎందుకని డబ్బులు ఇవ్వాలంటే రైతులు పంటలు పండించారు, ఆహార ధాన్యాలు పండించారు, ఎవరో కష్టపడి తయారు చేశారు. అలాగే వీళ్ళు కష్టపడి ఇష్టపడి నీ దోషములన్నీ పోవాలి, నీ బాధలు పోవాలి, నువ్వు తెలియక చేసినటువంటి తప్పుల ఫలం పోవాలి, నువ్వు బాగుండాలి అని వాళ్ళ మనోసంకల్పములను ఆ మంత్రాధిష్టాన దేవతలను ప్రార్థించటం ద్వారా జపాలు చేస్తున్నారు. ఏమంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయని అడగబాకండి, అసలు అలా అడగబాకండి. ఇందులో ప్రాక్టికాలిటీ చెబుతున్నా. నీ వలన ఆ మంత్ర జపములు చేస్తున్నటువంటి వాళ్ళందరూ బతుకుతున్నారు, అది వృత్తిగా ప్రవృత్తిగా. నువ్వు సరుకులు కొనటం వలన దుకాణదారుడు బతికాడు, నువ్వు కూరగాయలు కొనటం వలన రైతులు బతుకుతున్నారు,
నువ్వు బట్టలు కొనటం వల్ల బట్టలు తయారు చేసిన వాళ్ళు బతుకుతున్నారు. ప్రపంచంలో అందరూ బ్రతకాలి అంటే అందరూ ఏదో ఒకటి చేయాలి. చేసి మనం ఆ ధనం పొంది మళ్ళీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ ధనం ఇచ్చి వాటిని పొందాలి. అలా నీ పేరు మీద వీళ్ళు బతుకుతున్నారు గనుక, వాళ్ళకి నువ్వు ధనము ఇచ్చావు గనుక ఖచ్చితంగా ఎంత ధనమును నువ్వు ఇచ్చావో అంత పుణ్యమును నువ్వు పొందుతావు. ఎంత పుణ్యం పొందుతావు అంటే నువ్వు ఎంత ధనం ఇచ్చావు అంతే పొందుతావు, అంతకంటే ఎక్కువ పొందవు. అలా దానాలు కూడా సేమ్ అంతే తీరు. అయితే ఈ దానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మీరు చూస్తే శనగల దానం ఇవ్వండి, గోధుమల దానం ఇవ్వండి, పలానా గ్రహానికి పలాంది, లేకపోతే బియ్యం దానం ఇవ్వండి, ఇలా చెబుతారు దానాలు. వాటితో పాటు కొంత డబ్బు కూడా పెట్టిస్తారు, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి, ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఇలా ఎందుకు వచ్చినాయి అంటే డైరెక్ట్గా డబ్బులో చెప్పేవాళ్ళు. కానీ ఒకప్పుడు వ్యవస్థలో ఇంత మనంత దారుణమైన పరిస్థితులు లేవు. డబ్బు ఇంకా తయారవ్వాల. ఎక్కడికక్కడ వస్తువులు పండించుకొని సంతలు పెట్టుకొని మారకాలు చేసుకునేవాళ్ళు వస్తువుల్ని. నా దగ్గర చింతపండు ఉంటే ఈ చింతపండు నువ్వు తీసుకొని నీ దగ్గర ఉన్న బెల్లం కొంచెం నాకు ఇవ్వు, అలా మారకాలు చేసుకునేవాళ్ళు. అటువంటి వ్యవస్థలో నడిచిన వెనక రోజుల్లో, ఆ రోజుల్లో ఏర్పడిన ధర్మాలు ఇవి. ఇవన్నీ ఎప్పుడున్నాయి? దానాలు అనేవి ఎప్పటి నుంచి వచ్చినాయి? శాస్త్రాల్లో ఎప్పుడున్నాయి? ఎన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి? వెళ్ళి చూడండి ఒకసారి. ఆ వేల సంవత్సరాల వెనకాల మానవ నాగరికత ఎలా ఉంది, ఇవాళలాగా ఉందా చూడండి ఒకసారి. అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ దానాలతో పాటు పైన డబ్బులు కూడా పెట్టేవాలి. ఎందుకని ఇప్పుడు వచ్చింది డబ్బు. అప్పుడు డబ్బు లేదు కనుక దానాలు ఇచ్చే వస్తువులన్నీ దానాలు పుచ్చుకునే వాళ్ళు ఇంట్లో వండుకోవడానికి అవసరమైనటువంటి, వాళ్ళు బతకడానికి అవసరమైనటువంటి బలవత్తరమైనటువంటి అవసరమైన ఆహార పదార్థాలే ఉంటాయి చూడండి, అవే పెట్టారు. ఎందుకని? నీ వలన అంటే నువ్వు అసలు ఏవో నీలో మంచి బుద్ధి లేదు, సద్బుద్ధి లేదు, దుర్బుద్ధి, అందరి దగ్గర లాక్కోవటమే, నువ్వు అందరినీ మోసం చేయటం. అందుకే నీకు అసలు ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు వచ్చినాయి. ఎందుకని? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనేది సృష్టి సిద్ధాంతం. తప్పించుకోవడం కుదరదు, యూనివర్సల్ లా అది, కర్మ సిద్ధాంతం. కనుక ఇప్పుడు నీ చేత బలవంతంగా మంచి పనులు చేస్తున్నారు. బలవంతంగా వాళ్ళు ఏం చేయించట్లా. బలవంతంగా అంటే ఇంటికి వచ్చి కొట్టి చేయించరుగా. నాయన ఈ దోషాలతో, ఈ బాధలతో తట్టుకోలేకపోతున్నాం. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా జబ్బులు తగ్గట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఎంత ఎతికినా ఉద్యోగాలు రావట్లేదు, ఎంత ప్రయత్నించినా వ్యాపారాలు నష్టంలోనే నడుస్తున్నాయి, మా జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి, కుటుంబం నిండా కలహాలు, అశాంతి, నిత్యం బాధలతోనే ఉన్నామని అనుకుని కొట్టుకు సచ్చేవాళ్ళు అందరూ. నాయన కొంచెం ఇదిగో మంత్ర జపాలు చేయించుకోండి, దానాలు చేయండి అని ఒక విధానంలో, ఒక మతంలో అలా చెప్పారు, ఇంకో మతంలో ఇంకోళ్ళు చెప్పారు. కానీ చెప్పింది అయితే ఇంతే, అందరూ డబ్బులు ఇవ్వాలి, వస్తువులు ఇవ్వాలి. మీరు ఏ మతంలోనే వెళ్ళండి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళకి మీరు వస్తువులు ఇవ్వాలి. అది అన్ని మతాల్లోనే ఉంది. అసలు డబ్బు లేకుండా, వస్తువులు లేకుండా ఏ మతంలో ఏ ప్రార్థనాలయం నిలబడదు, ఏ మతం నిలబడదు. మీరు డబ్బులు ఇవ్వడం ఆపేయండి, రేపు నుంచి మతమే ఉండదు. ఇక్కడ ప్రజలు డబ్బులు, వస్తువులు ఇవ్వటం, సేవలు చేయటం మానేయండి, రేపటి నుంచి అసలు ప్రార్థనాలయం ఉండదు, ప్రపంచంలో ఒక మతం ఉండదు, ఒక ప్రార్థనాలయం ఉండదు. మీరు అవన్నీ నమ్మి, మనం అవన్నీ నమ్మి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాం కనుక, డబ్బులు ఇస్తున్నాం కనుక, వస్తువులు ఇస్తున్నాం కనుక, ఆ దేవుళ్ళు దేవతలనే విధానాలను, ఆచార సాంప్రదాయాలను నమ్మి పాటిస్తూ సేవలు చేస్తున్నాం కనుక మతాలు నిలబడి, దేవుళ్ళు నిలబడ్డారు, దేవతలు నిలబడ్డారు, ప్రార్థనాలయాలు నిలబడి. ప్రపంచంలో ఏ రోజైతే మనిషి డబ్బులు ఇవ్వటం మానేస్తాడో, వాళ్ళని నమ్మటం మానేస్తాడో, వాళ్ళకి సేవలు చేయటం మానేస్తాడో, వాళ్ళకి వస్తువులు ఇవ్వడం మానేస్తాడు, ఆ రోజు అసలు మతం ఉండదు, దేవుడు దేవత ఉండరు ప్రపంచంలో. అంటే ఇక్కడ మతం కానీ, దేవుడు కానీ, దేవత కానీ, ఎక్కడ ఏ మతంలో అయినా, ఏ విధానంలో అయినా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి ప్రార్థనాలయాలు. అందులో ఆ ప్రార్థనాలయాలను నడిపే పెద్దలు, గురువులు, మహాత్ములు, మత పెద్దలు వస్తున్నారంటే కేవలము మనుషులు ఇచ్చిన డబ్బుల వలన, మనుషులు ఇచ్చే వస్తువుల వలన, మనుషులు చేసే సేవల వలన. లేకపోతే మొత్తం వీళ్ళందరూ ఎగిరిపోతారు, అసలు ఒక్కళ్ళు కూడా ఉంటారు, అందరూ సామాన్య మనుషులే ఉంటారు. అది అలా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. ఆ వ్యవస్థలో మరి ఏమండి నాకు వస్తుందా అంటే, నువ్వు అసలు ఎవరికి పిల్లికి బిచ్చం పెట్టి సావవు కదా, దుర్మార్గుడివి, దుర్మార్గురాలివి కదా, నిరంతరం ఇతరుల దగ్గర లాగేసుకోవటమే కదా, పోగేసుకోవటమే కదా.
అందుకని ఒక ఆచారముగా, ఒక సాంప్రదాయముగా, ఒక విధానముగా, ఒక కట్టుబాటుగా ప్రతి మతంలోనూ కొన్ని పద్ధతులు పెట్టుకుంటూ వచ్చారు. నువ్వు ఇలా చేయాల్సిందే అని. అంటే చేయాల్సిందంటే ఇంటికి వచ్చి కాలర్ పెట్టుకు ఎవడో అడగడో, అది సాంప్రదాయంలో, మతంలో, విధానంలో కూర్చిపెట్టేశారు. నీకు ఈ బాధలు, ఈ కష్టాలు ఈ ఉంటే నువ్వు ఇలా చేసుకో, అయ్యో అక్కడ దానాలు ఉన్నాయి, అయ్యో అక్కడ మంత్ర జపాలు ఉన్నాయి, ఇంకో చోట ఇంకోటి పెట్టారు అంతే. ఇలాగే ఉంటాయి, పేర్లు మారుతాయి అంతే. ఇక్కడ మంత్ర జపమంటే వాళ్ళు ఇంకో పేరు పెట్టి ఉండొచ్చు, ఇక్కడ ఏదో దాన ధర్మాలు అంటే వాళ్ళు ఇంకో పేరు పెట్టి ఉండొచ్చు. కానీ మొత్తంగా నీ డబ్బు కావాలి, నీ వస్తువులు కావాలి, నీ సేవలు కావాలి. అయితే ఇదంతా నిజమేగా. ఇప్పుడు నువ్వు సేవ చేసావు, నీ సేవ వలన ఎవరికో లాభం వచ్చింది, పరోపకారాయ పుణ్యాయ, నీకు పుణ్యం వస్తుంది, మంచి జరుగుద్ది. నువ్వు డబ్బులు ఇచ్చావు, నీ డబ్బు వలన 10 మంది బతికారు. చాలా చోట్ల మంత్ర జపాలు జరుగుతూనే ఉంటాయి, జపాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. మేంతం డబ్బులు చెల్లిస్తే జపాలు చేస్తూ ఉంటారు కూర్చొని. పాపం వాళ్ళు వృత్తి ప్రవృత్తి అదే. అసలు వాళ్ళకి గట్టిగా ఎదుటి మనిషిని తిడతం కూడా రాదు. ఎందుకంటే అంత సాత్విక జీవనం జీవిస్తూ నిరంతరం ఆ భగవతత్వాన్ని ఆరాధించుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరూ నీ వలన బతుకుతున్నారు, కానీ నువ్వు డబ్బులు ఇచ్చావుగా. నీ వలన వాళ్ళ జీవనం హాయిగా గడిచిపోతుంది, సాత్విక ప్రవృత్తితో బతుకుతున్నారు, దైవీ భావాలను ప్రజల్లో పెంపొందిస్తున్నారుగా. దైవీ భావాలు ప్రజల్లో ఎంత పెరుగుతాయో ధర్మం అంత పెరుగుద్ది. మూఢత్వం, గొడవలు ఎక్కడవుతాయి అంటే మతభావం పెరగకూడదు, మూఢత్వం పెరగకూడదు, మంచితనం పెరగాలి, ధర్మం పెరగాలి. దైవీ భావాలు మంచితనాన్ని, ధర్మాన్ని పెంచేవిగా ఉండాలి. అంతే తప్ప మత బలాన్ని, ఆ దైవ విధానాన్ని పెంచుకునేదిలా ఉన్నప్పుడు అది ప్రపంచ వినాశనం అవుతుంది. సేమ్ మనిషికి అహంకారం పెరిగినట్టే. మత అహంకారం పెరగకూడదు, దైవ అహంకారం పెరగకూడదు. మత మంచితనం పెరగాలి, దైవ మంచితనం పెరగాలి. మరి అవి పెంచుతున్నారుగా. అందుకని వాళ్ళకి నువ్వు ధనం ఇచ్చావుగా, నువ్వు సరుకులు ఇచ్చావుగా, వస్తువులు ఇచ్చావుగా. కనుక ఖచ్చితంగా నువ్వు ఎంత ఇచ్చావో అంత ఫలం వస్తుంది నీకు. నువ్వు ఇష్టంతో ఇచ్చినా, ఇవ్వకపోయినా, నువ్వు బాధతో ఇచ్చినా, నువ్వు ఇబ్బందితో ఇచ్చినా, నీకు నచ్చకుండా ఏదోలే ఈ మొత్తానికి పొందుదామని ఇచ్చినా, ఏదో నాకు ఈ బాధ పోద్దేమోలే అని ఇచ్చినా, ఇవ్వటం అంటూ జరిగిందిగా. అంటే నువ్వు ఆనందంగా పట్టుకున్నా, నువ్వు బాధగా పట్టుకున్నా, దుఃఖంగా పట్టుకున్నా, ఇష్టంగా పట్టుకున్నా, అయిష్టంగా పట్టుకున్నా, ఎలా పట్టుకున్నా నిప్పు కాలుతుంది. సేమ్ ఇది కూడా అంతే. నువ్వు ఎలా ఇచ్చినా దాని ఫలం నీకు వస్తుంది. ఎంత వస్తుంది? నువ్వు ఎంత ఇచ్చావో అంతే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అందుకని బాధలు పోతాయా పోవా అంటే తెలీదు. నువ్వు ఇచ్చింది తక్కువ, బాధలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి? పాప ఫలం ఎక్కువ ఉంటే. అందుకని అలా ఇవ్వటం అనే దానిని ఒక తీరులో ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు మరి మంత్ర జపాలు చేసేవాళ్ళ కష్టాలన్నీ ఆ మంత్ర దీక్షలు ఇచ్చిన వాళ్ళకే పోతాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నువ్వు డబ్బులు ఇచ్చావు కనుక వాళ్ళకేం పోవో, వాళ్ళకి అది ఉపయోగపడిందిగా. దానికి బదులుగా నీకు మంత్ర జపం చేసి పెట్టి కష్టపడ్డారుగా అక్కడ కూర్చొని గంటల గంటలు గంటల గంటలు రోజులు రోజులు నీకోసం లక్షల లక్షల కోట్లు కోట్లు మంత్ర జపాలు చేశారుగా. వాళ్ళకెందుకు వస్తే నీ పాపాలు రావు. కానీ నువ్వు వాళ్ళకి ఇచ్చావు, వాళ్ళు తగినంత కష్టపడ్డారు కనుక నీకు ఇచ్చిన ఫలం దక్కుద్ది. వాళ్ళ కష్టానికి తగిన ఫలం వాళ్ళకు వచ్చేసింది. అది నువ్వు ఇచ్చిన ధనం రూపంలో. ఆ ధన సంబంధ పుణ్యం నీకు వస్తుంది. అంతే తప్ప ఒకళ్ళ యొక్క చెడుని ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అలా ఉండేప్పుడు సిద్ధాంతం మారిపోయిందిగా. సృష్టి కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? ఒకళ్ళ కర్మను ఇంకొకళ్ళకి ఇచ్చారనుకోండి, సృష్టి కర్మ సిద్ధాంతం తప్పైపోద్దిగా. నా కర్మను మీకు ఎట్టిస్తారు? ఇప్పుడు నా కర్మని నేను మీకు డబ్బులు ఇచ్చానని మీకు ఇచ్చేశారనుకోండి, అప్పుడు డబ్బే గొప్పదైపోయింది. కర్మ ఎక్కడ ఉంది? ఇంకా నేను మీకు డబ్బు ఇస్తే డబ్బు ఇచ్చిన పుణ్యఫలం నాకు వస్తుంది. మీరు కష్టపడకుండా డబ్బు తీసుకున్నారనుకోండి, దొంగతనమైంది. అందుకని దొంగతన ఫలం మీరు పొందుతారు. నా కర్మ ఫలం మీరు పొందరు, దొంగతన ఫలం పొందుతారు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొని జపం చేయలేదనుకోండి, జపం చేశానని ఉరుకునే మోసం చేశారనుకోండి, మోస ఫలితాన్ని పొందుతారు. నా కర్మఫలం మీరు ఎప్పటికీ పొందరు. పుణ్యఫలం చేత నేను అనుభవిస్తున్న కర్మఫలం ఆల్రెడీ బాధల్లో దుఃఖంలో ఉన్నానండి, నేను చేసిన కష్టాలు పాపాల వలన వచ్చినాయి అనుకున్నాం. కర్మ సిద్ధాంతం అదేగా. ఇప్పుడు పుణ్యఫలం అంటే ఏంటి? నాకు ఆల్రెడీ బాధగా ఉంది, కష్టంగా ఉంది, ఏదో అనారోగ్యం వచ్చింది, తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఎంతమంది డాక్టర్లు చుట్టూ తిరుగుతున్నా నాకు జబ్బు తగ్గట్లేదు. ఇప్పుడు తిరిగి తిరిగి నా దగ్గర డబ్బు కూడా అయిపోయింది.
పుణ్యఫలం ఏంటంటే ఇప్పుడు నేను చేసిన దాన ధర్మాల ఫలితాలకు డబ్బు దొరుకుద్ది, డబ్బు వస్తుంది, మందులు కొనుక్కోవడానికి డబ్బులు దొరుకుతాయి. ఈ లోపల నా వ్యాధిని సరిగా కనిపెట్టగలిగినటువంటి స్ఫురణ డాక్టర్కి వస్తుంది, లేదా అలాంటి స్ఫురణ ఉన్న డాక్టర్ తగులుతాడు. అతనికి సరిగా అర్థమై ఖచ్చితమైన మందు రాస్తాడు. ఆ ఖచ్చితమైన మందు పట్టడం వల్ల జబ్బు తగ్గుద్ది, డబ్బు దొరికింది. కాబట్టి బాధలో సుఖం ఏంటి అంటే అందులో కొంత ఊరట దొరుకుద్ది. అది అలా ఉంటాయి. ఒకవేళ జబ్బు తగ్గకపోవచ్చు కానీ డబ్బు దొరకవచ్చు. ఇప్పుడు జబ్బు తగ్గక డబ్బు లేదనుకోండి, అసలు వైద్యానికి వెళ్ళడానికి నాకు దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి? ఇప్పుడు జబ్బు ఉంది, బాధిస్తుంది, కానీ డబ్బు ఉంది. నేను సుఖంగా చక్కగా ఒక కారు మాట్లాడికి వెళ్ళగలను, మంచి డాక్టర్కి చూపించుకోగలను, కాసేపు ఏసీలో కూర్చోగలను. జబ్బు ఉంది కానీ జబ్బు యొక్క బాధించే తీవ్రతని నేను చుట్టూ ఉన్న పరిసరాలతో తగ్గించుకోగలను. అప్పుడేమైంది? దుఃఖం కూడా సుఖంలో ఉంది, సుఖంగా ఉంది. కానీ అన్నీ దుఃఖంగానే ఉన్నాయి అనుకోండి, అటు డబ్బు దొరకలేదు, ఇటు ఎండలో మాడిపోవాలి, ఇటు నడిచి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, నాకు అసలు ఓపిక లేదు అనుకోండి, ఇక నరకంలో ఉన్నట్టే ఉంటుంది. అలా నువ్వు చేసిన దానికి ఏదో ఉపశమనం దొరుకుతూ ఉంటుంది. అది సంపూర్ణ ఉపశమనం కావచ్చు, కాకపోవచ్చు. అయితే పూర్వకాలం మరి దానాలు ఇవ్వటం, వస్తువులు ఎందుకు పెట్టారో మీకు ఇందాక చెప్పినప్పుడు, ధనము లేదు, వస్తు మారక వ్యవస్థ ఉంది. అందుకని ఇలా పాపం మంచి చెబుతూ మంచి చేస్తూ ప్రజల కోసమే మంచి చేస్తూ మంచి చెబుతూ జీవించడానికి కొంతమంది తయారయ్యారు, వాళ్ళు తయారు చేశారు. అందుకని వాళ్ళకి ఇటువంటివన్నీ సమకూర్చి పెట్టండి అని చెప్పారు. ఎందుకని వాళ్ళు మీకు మంచి చేయడానికి, మీకు మంచి చెప్పడానికి, మంచి విషయాలు చెప్పడానికి అలా తయారై వచ్చారు. కనుక వాళ్ళకి కొంత మీరు ఇవ్వండి అన్నీ, వాళ్ళు బతకాలి కదా, మీకు మంచి చేస్తున్నారు కదా అనేటువంటి వ్యవస్థని చేసుకొచ్చారు. అది అంతే తప్ప వాళ్ళకి వెళ్ళిపోతాయి వీళ్ళకి వెళ్ళిపోతాయో కాదు. వాళ్ళు కూడా డబ్బు తీసుకొని మీరు అడిగిన మంత్ర జపములు వీటిల్లోనే కనుక మిగిలిన ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా, మీరు పెద్ద పెద్ద గురువులు మహాత్ములు కూడా చూడండి, వ్యాధులతో బాధపడతా ఉంటారు, అనేక శారీరక మానసిక బాధలు పడతా ఉంటారు. కొంతమంది మీద కేసులు వస్తాయి, జైల్లో పడతా ఉంటారు. మానసికంగా కొంతమంది గురువుల మీద ఎప్పుడు దాడులు చేస్తూ ఎవరొకళ్ళు పోలీసులను, కేసులను, వాళ్ళను వీళ్ళను వాళ్ళ మీద నిరంతరం వాళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటారు. అలానే మళ్ళీ వాళ్ళకి భక్తులు బోళ్ళు మంది ఉంటారు. కొంతమంది ఏకంగా జైళ్ళకు పోతూ ఉంటారు. కొంతమంది గురువులు అనారోగ్యాలతో విపరీతమైన బాధలకు లోనవుతూ ఉంటారు శారీరకంగా, మళ్ళీ అది కూడా మానసిక బాధ అవుద్దిగా. కొంతమంది గురువుల మీద విపరీతమైన రూమర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ప్రజల నుంచి ఎక్కువ తీసుకున్నారు, ప్రజలకు ఇచ్చేది తక్కువ ఉంది, అంతే, ఇంకేం లేదు. నువ్వు పుచ్చుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఎక్కడైనా అంతే. వాళ్ళు గురువులైనంతే, మనుషులైనంతే, జపాలైనంతే, మంత్రాలైనంతే, తంత్రాలైనంతే, యంత్రాలైనంతే, ఏదైనా అంతే. నువ్వు పుచ్చుకునేది ఎక్కువ, నువ్వు ఇచ్చేది తక్కువ ఉన్నప్పుడు ఆ కర్మఫలము నువ్వు అనుభవిస్తావు, అంతే, సింపుల్. ఇప్పుడు కొంతమంది గురువుల్ని తయారు చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి గురువు అయ్యాడు, ఇప్పుడు ఆయన తన కింద అనేక మందిని మాస్టర్స్ అని గురువులని తయారు చేసేసుకుంటూ వచ్చి ప్రచారాలకు పంపేస్తున్నాడు. వీళ్ళందరినీ ఏదో ఒక రూపంలో వీళ్ళందరికీ డబ్బులు, వస్తువులు, విషయాల్లో ముట్ట చెబుతారు. లేదా వాళ్ళు ఎలా బతుకుతారు, ఎలా వెళ్తారు, దాని మీద బతుకుతారు. అయితే వాళ్ళందరూ కూడా తమ దగ్గర లేని జ్ఞానాన్ని, లేని దైవత్వాన్ని, అది ఏ మతంలోనే కావచ్చు, ఉన్నట్టుగా నమ్మిస్తూ ప్రజల్ని వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ దైవీ కార్యక్రమాలు, దైవ బోధలు చేసి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని నేను చాలా మందిని, కొంతమందిని గమనించాను. వాళ్ళు సామాన్యులే, పాపం ఎవరో గురువు చెప్పి నువ్వు చేసే నీకెందుకు, నేను గురువుని చేసేసాను, నా కింద చిన్న గురువు, ఉపగురువులు, పరమ గురువులు, ఏదో చిన్న చిన్న గురువులు అనమాట, ఈయన తయారు చేసిన వాళ్ళు పేర్లు పెడతాడు, ఏదో మాస్టర్స్ అంటారు ఒకళ్ళు, ఒక సంస్థ ఒక పేరు పెట్టుకుంటుంది. అయితే వాళ్ళందరూ కూడా నిజంగా తత్వం తెలియకుండా తెలిసినట్టుగా మాట్లాడి ప్రజల్ని నమ్మించి చేసిన వాళ్ళని నేను చాలా మందిని గమనించాను. విపరీతమైనటువంటి కష్టాలకు లోనయ్యారు. కొంతమందిని చూశాను. ఒక అతను ఇలాగే చేస్తూ ఉంటాడు గురువుని అనుసరించి. ఉదాహరణకు చెబుతున్నా, నాలో నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. చాలా మందిని పరిశీలించాను. అసలు నేను ఊరికినే ఇక్కడ దాకా వచ్చేది ఆత్మజ్ఞాన మార్గంలోకి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పరిశీలించుకుంటూ వచ్చే మానవ జాతి మంచి చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, చెడ్డ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, సామాన్య మానవులు. దేవుళ్ళ పేర్ల మీద మతాలలో మంచి చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు, చెడ్డ చేస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారు.
మళ్ళీ వేళల్లో గురువులు ఉపగురువులు, ఒక గురువు 100,000,000,000 మందిని మాస్టర్స్ని దేశ విదేశాలకు కూడా పంపేసిన సంస్థలు ఉన్నాయి. అక్కడి నుంచి అన్ని డబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. వాళ్ళ శిష్యులు ప్రచారాలు చేసి డబ్బులు తెస్తూ ఉంటారు, వీళ్ళకి పంపుతూ ఉంటారు. వాళ్ళు నమ్ముతున్నారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు నమ్ముతున్నారు. మనందరం దైవజాతి అని చెబుతారు వాళ్ళకి. దేవుళ్ళే మన ఎన్నుకున్నారని చెబుతారు. చాలా అద్భుతంగా ఉంటుందిలేండి. నేను అసలు ఇవన్నీ పరిశీలించి తెలుసుకుంటే భలే గమ్మత్తుగా కూడా ఉంటుంది. ఇవన్నీ సినిమా కథల్లాగా ఉంటాయి. సినిమాల్లో కూడా ఎంత అద్భుతాలు సృష్టించరాడు, అంత ఊహలు రావు వాళ్ళకి, కథలు రాసే వాళ్ళకి. వీళ్ళు అద్భుతంగా నిజాలనే సృష్టించేస్తున్నారు ప్రపంచంలో. అయితే అలా తమ దగ్గర లేని జ్ఞానాన్ని ఉన్నట్టుగా ప్రకటించుకొని, తమ దగ్గర లేని దైవీ సంపదని ఉన్నట్టుగా ప్రకటించుకొని, తమ దగ్గర లేనిటువంటి మంచితనాన్ని ఉన్నట్టుగా చూపించుకొని, ఇలా గురువుల స్థానాలలో ఏ పేర్లతోనైనా కానివ్వండి, ఏ మతంలోనైనా కానివ్వండి, ప్రజలను ఆకర్షించుకొని వాళ్ళ నుంచి గౌరవాలు, కీర్తులు, డబ్బులు, వస్తువులు, ఇప్పుడు కాళ్ళ మీద పడిపోయి దండాలు పెడుతున్నారు అనుకోండి. నువ్వు ఎదుటోడు నీ కాళ్ళ మీద పడటం అంటే నువ్వు ఎంత వినయాన్ని చూపించాడో అడిగి నువ్వేమిచ్చావు తిరిగి. అసలు నీ కాళ్ళ మీద పడి నీ కాళ్ళు ముట్టుకుంటే అంత పవిత్రత నీ దగ్గరుందా? నీ కాళ్ళు ముట్టుకునే అంత పవిత్రత నీ దగ్గరుందా? అసలు ఎంత పవిత్రత కావాలి దానికి? నువ్వు అంత పవిత్రుడువా? నువ్వు అంత పవిత్రురాలువా? నీలో అంత మంచితనం ఉందా? ఆలోచించుకోండి ఒకసారి. ఎదుటోళ్ళు నీకు నమస్కారాలు పెడుతున్నారు, నీలో అంత పవిత్రత ఉందా? అంత మంచితనం ఉందా? నువ్వు అంత గొప్పోడు, అంత గొప్పదాని ఏం లేదు, మంచితనమే పవిత్రత. ఒక్కసారి ఎవరికి చెడు తలంపు కూడా పుట్టని భావన, నిస్వార్థ భావన నీలో ఉందా? స్వార్థము లేదు, అహంకారం లేదు, ఉందా? అవి లేని వాళ్ళు ఏమవుతారంటే అంతటి పాపాలను అనుభవిస్తారు. ఎందుకని? పుచ్చుకుంది ఎక్కువ, ఇచ్చింది తక్కువ. అది గౌరవమా, అభిమానమా, డబ్బా, వస్తువా, అది భయమా, భక్తా, వినయమా కాదు. నువ్వు పుచ్చుకున్న దానికి సమానంగా ఇచ్చావా, అంతే సింపుల్. నువ్వు పుచ్చుకున్నది ఎక్కువ ఉండి, అది దైవ మార్గంలో గురువులైనా సరే, మహాత్ములైనా సరే, గురువుల పేర్లతో చలామణి అయ్యేవాళ్ళైనా సరే, నువ్వు పుచ్చుకున్నది ఎక్కువ ఉండి ప్రజల నుంచి, నువ్వు ఇచ్చింది తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆ పాపఫలం అనుభవిస్తూ, దానికి ఉదాహరణగా నాకు తెలిసింది చెబుతున్న వరకు. ఒక అతను ఒక 40 ఏళ్ళ నుంచి గురువుని అనుసరిస్తున్నాడు. గురువుని ఆయన తన కింద ఉపగురువులుగా తయారు చేశాడు బోల్డ్ మందిని. ఉపగురువులు, వాళ్ళ కింద ఉపగురువులు, వాళ్ళ కింద ఉపగురువులు, ఉపగురువులు ఉంటారు అనమాట. అలా అన్ని విధానాల్లో పేర్లు మారుతున్నాయి అంతే నేను చెప్పింది. కొందరు గురువులు అంటారు, కొందరు మాస్టర్స్ అంటారు, కొంతమంది ఏదో రకరకాలుగా పెట్టుకున్నారంటే వాళ్ళు పెట్టిన పేరు మేము ఎందుకు పెట్టాలని. ఇలా వాళ్ళ కింద అనుచరులను తయారు చేస్తున్నారంటే బ్రాంచ్ ఆఫీసులు పెడతాం చూడండి. హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. దాని బ్రాంచులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అలా హెడ్ ఆఫీస్గా ఈయన ఉంటాడు మెయిన్ గురువు, లేదా మెయిన్ గురువుని మాతాజీ ఆమె ఉంటుంది. ఇక బ్రాంచ్ ఆఫీసులు ఓపెన్ చేస్తారు, మనుషులు పంపుతూ ఉంటారు, మీరంతా గురువులే, దేవుడు చెప్పాడు మీకెందుకు, మీరు వెళ్ళిపోండి, మీ వెనకాల దేవుడు ఉన్నాడు, మన దేవత ఉంది. వీళ్ళు అది ప్రజలకు చెబుతూ ఉంటారు. ఓకే, అవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. అందులో మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా నేను అంటలా. వాళ్ళ నుంచి నువ్వు స్వీకరించిన నమస్కారం కానీ, నువ్వు స్వీకరించిన గౌరవం కానీ, నీ కాళ్ళ మీద పడటం కానీ, ఎందుకని వాళ్ళు నీకు ఇచ్చేసారు. నీ కాళ్ళ మీద పట్టడం మాటలు, ఒక మనిషి కాళ్ళ మీద పట్టడం అంటే ఊహించండి. అసలు అంతకంటే ఉందా ఇంకా ఏదైనా? అంతకంటే వినయపు చర్య ఉందా ఎవరో కాళ్ళ మీద పడిన వాడి వైపు నుంచి? అంతకంటే దారుణమైన చర్య ఉందా కాళ్ళ మీద పడయించుకున్న వాడి వైపు నుంచి? ఆలోచించండి ఒకసారి. మరి నువ్వు ఎంత పుచ్చుకున్నావు, ఎంత ఇచ్చావు? అందుకని ఇవన్నీ కూడా పాప ఫలములుగా మారుతాయి. అలా మారినటువంటి వాళ్ళు అనారోగ్య పీడితులు అవుతారు, మానసిక బాధలకు లోనవుతారు, ప్రాపంచిక బాధలకు లోనవుతారు. అనేక మంది వీళ్ళ మీద ఏదో రకరకాల కేసులు వేస్తారు, రాళ్ళు విసురుతారు, ఆ రాళ్ళు విసురుతారు, ఈ రాళ్ళు విసురుతారు. వాళ్ళు మానసిక క్షోభలకు గురవుతారు. బాగా అధికమైపోతే జైళ్లలోకి పోతారు, శిక్షలు అనుభవిస్తారు. లేదా తీవ్రమైన అనారోగ్యాలు అయిపోయి హార్ట్ అటాక్లో కిడ్నీలు చెడిపోవటమో, బ్రెయిన్లు చెడిపోవటమో, బ్రెయిన్లో రక్తస్రావాలు అయిపోవటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చూడండి, అన్ని రకాల బాధలకి లోనవుతారు. శారీరక బాధలు, మానసిక బాధలు, సామాజిక బాధలు, అన్ని బాధలకు లోనవుతారు. ఇవి ఎందుకు లోనవుతున్నారు? వాళ్ళ మీద అనేక రూమర్స్ వస్తాయి, అనేకం జరుగుతూ ఉంటాయి, అనేక కష్ట నష్టములకు లోనవుతారు. ఎందుకంటే పుచ్చుకుంది ఎక్కువ ఉంది, ఇచ్చింది తక్కువ ఉంది, అంతే. ఇలాంటిలో కొంతమంది ఉపగురువులు, అంటే గురువు కింద గురువులు, గుగ్గురువులు, ఉపగురువులు, ఏదో పేర్లు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని పరిశీలించి చూశాను, గురువుల్ని చూశాను,
మామూలు వాళ్ళని చూశాను. పరిశీలించి చూసినప్పుడు ఒక అతనికైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పడుకున్నాడు, 10 ఏళ్ళు ఉంటాయి, పొద్దునికి చచ్చిపోయినాడు, అంతే పడుకొని నిద్రలో చచ్చిపోయినాడు. వాళ్ళ అమ్మాయికి స్వయంగా వాళ్ళ గురువే పెళ్లి చేశాడు. మాట్లాడి సంబంధం చేసింది కూడా వాళ్ళ శిష్యుడినే. వాళ్ళ అమ్మాయి శిష్యురాలే, వాళ్ళ నాన్న శిష్యుడే. వాళ్ళ నాన్న ఒక ఉపగురువు, గుగ్గురువు. వాళ్ళ అమ్మాయికి ఒక పిల్లోడు పుట్టినాక వదిలిపారేసాడు, విడిపోయారు. కూతురు ఇంట్లో ఉంది, కొడుకు చచ్చిపోయాడు. భార్య షుగర్ పేషెంట్, కాళ్ళు కోసేసే అంత ప్రాబ్లమ్స్తో ఆమె నానా బాధలు. అతనికి ఒళ్ళంతా చర్మ వ్యాధి. కానీ అతను గురువు, ప్రజల్ని దీవిస్తూ తిరుగుతూ ఉంటాడు. ఏది పరమ గురువు గారి అండర్లో కిందైన ఉపగురువో గుగ్గురువో ఏదో పేరు పెట్టుకోవచ్చు. ఇలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. కొంతమంది తమ బిడ్డలను బాగొట్టుకున్నారు హఠాత్తుగా. కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఏదో ఒకటి, పెద్దోళ్ళు బతుకుంటారండి, కళ్ళ ముందు పిల్లలు పోతా ఉంటారు. అల్లుడు పోయాడు అనుకోండి, కూతురు మనవాళ్ళు మిగిలిపోతారు. కూతురు పోయిందనుకోండి, అల్లుడు పిల్లలు మిగిలిపోతారు. ఇలా ఎన్నో ఏవో కష్ట నష్ట బాధలు వచ్చి వాళ్ళ మీద పడిపోతున్నాయి. వాళ్ళు భరించాల్సి వస్తుందండి. కారణం ఏంటంటే నువ్వు పుచ్చుకున్నది ఎక్కువ ఉంది, నువ్వు ఇచ్చింది తక్కువ ఉంది. అలానే ఇప్పుడు ఇది నేను చెబితే ఎవరికైనా నచ్చుద్దని నన్ను అడ్డమైన బూతులు తిడతారు. ఏంటి, అవి అనుభవించిన వాళ్ళు కూడా. ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు, ఎక్కడ వాటర్ ఫాల్స్లో పెట్టి చచ్చిపోయాడు. అసలు ఆ శవాన్ని తెచ్చుకోవడం చాలా కష్టమైంది. అలా మొత్తం నేను పరిశీలించాను. అసలు వీళ్ళందరూ ఎటువంటి సుఖములను పొందుతున్నారు, ఎంత మంచి పనులు చేస్తున్నారు కదా, దైవ ప్రచారాలు చేస్తున్నారు కదా అని ఒక సంస్థకు సంబంధించి నాకు అతి దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. ఆ సంస్థకు సంబంధించిన గురువు దగ్గర నుంచి ఆ సంస్థని ప్రచారం చేస్తున్న అందరూ ఎవరొకళ్ళు వాళ్ళు తీవ్రమైన కష్ట నష్టాలు వాళ్ళ ఇళ్లలో పడతానే ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాం, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, అనారోగ్య బాధలు ఏదో ఒకటి పడతానే ఉన్నారు. ఇందులో ఎవరు బాగున్నారంటే ఇదంతా నిజమని అమాయకంగా మంచిగా బతుకుతున్న వాళ్ళు బాగున్నారు. ఇదంతా తెలివితో చేస్తూ ఎక్కువ పొందేసి ప్రజల నుంచి తక్కువ ఇస్తున్న వాళ్ళంతా ఇలా నష్టపోయి కష్టపడుతున్నారు. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. అది మంత్రాలకైనా, మంత్ర జపాలకైనా, వేరే మతాల్లో ఇంకేదైనా రంగురాలకైనా, ఉంగరాలకైనా ఏదైనా ఇంతే సూత్రం. నువ్వు ఎంత పుచ్చుకున్నావు, నువ్వు ఎంత ఇచ్చావు, నువ్వు దేవుడు అయినా సరే. ఏంటి, భూమి మీదకి వచ్చి దేవుడు అనిపించుకుంటే మామూలు దేవుడు మన ఊహ కల్పనేగా, మనం పెట్టుకున్న దేవుడేగా. కాబట్టి భావనాత్మక దేవుడితో ప్రాబ్లం లేదు. నువ్వు నిజంగా భగవాన్ అనిపించుకొని భూమి మీద బతికితే, ఒకవేళ నువ్వు పుచ్చుకున్నది ఎక్కువ, నువ్వు ఇచ్చింది తక్కువ అంటే నువ్వు భగవాన్ అయినా సరే అన్ని రకముల బాధలు పడాల్సిందే. ఇక్కడ నువ్వు దేవుడైనా సరే అన్ని పడాల్సిందే, నువ్వు గురువు అయినా సరే అన్ని పడాల్సిందే. ఏదో ఒకటి ఎలా పడతావు అనేది నీ జీవితం చిత్ర విచిత్రమైన మలుపులతో మళ్ళీ ప్రపంచానికి అది చాటి చెప్పబడుతుంది. ప్రపంచం మొత్తం నువ్వు పడే బాధలన్నీ చూస్తుంది. అందుకే చాలా మంది జైళ్ళల్లో ఉన్నారు, చాలా మంది మీద కేసులు ఉన్నాయి, చాలా మంది మీద రూమర్స్ ఉన్నాయి, చాలా మంది శారీరక బాధలు అనిపిస్తున్నారు, చాలా మంది మానసిక బాధలు అనిపిస్తున్నారు. అన్ని బయటకు వస్తాయి, అన్ని రకాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలా బతుకుతున్నాం అన్నది ప్రధానం. అందుకని మీరు బ్రతుకుని అద్భుతంగా ఏదో గొప్పగా బతకాలనుకోండి. గొప్ప అంటే ఏంటి, జనం ఎక్కువ ఉంటే గొప్ప, డబ్బు ఎక్కువ ఉంటే గొప్ప, మహిమలో మాయలో అద్భుతాలు ఎక్కువ ప్రచారం చేస్తే గొప్ప, కీర్తి ప్రతిష్టలు పెరిగితే గొప్ప. అసలు గొప్ప అంటే ఏంటి, ముందు దానికి నిర్వచనం తెలుసుకొని తర్వాత గొప్పగా బతకాలో వద్దని నిర్ణయించుకోండి. గొప్పగా బతకటం కాదు, మంచిగా బతుకు, మామూలుగా బతుకు. నువ్వు నీ సందులో పక్కింటోడికి తెలియకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నీ పేరు ప్రపంచం అంతా తెలిస్తే నీకు వచ్చిన లాభం ఏంటి. ప్రపంచం అంతా నీ పేరు తెలుసు, కానీ నీ బుర్రలో తలలో నరాలు చెట్లు పోయి రక్తం కారిపోయి 4 సార్లు ఆపరేషన్లు చేసి బతికేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు గట్టిగా తల ఊపితే నువ్వేమైపోతావో నీకే తెలియదు. ఇప్పుడు అంత భయభావనతో బతుకుతున్న నీ పరిస్థితి ఎలా ఉంటుంది, నీ అంతరంగం ఎలా ఉంటుంది. పైకి నువ్వు చెబుతావు నాకేం ఉండదని, ఏముండపోతే ఆపరేషన్లు ఎందుకు చేయించుకున్నా, అలా వదిలేపోయా. ఆపరేషన్లు చేయించుకోకుండా అలా వదిలేపోయా. ట్రిప్కి 20-30 మంది డాక్టర్లు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టూ ఎందుకు, ఎందుకంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. అంటే నేను విమర్శించట్లా అసలు ఎవరినే. శరీర భావన లేని వాళ్ళు అది కూడా చేయరు. శరీర భావన ఉంది, అనుభవిస్తూనే ఉంటావు. నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చిన ఉపయోగమే ఉంది, అనుభవం తప్పట్లేదుగా. ఒక సామాన్యుడు ఏ అనుభవం లేకుండా చక్కగా వెళ్ళాడు, ఒక కూలి పని చేసుకుంటాడు,
ఎవరి జోలికి వెళ్ళలేదు. అటువంటి వాళ్ళని బోల్డు మందిని చూశాను. ఒక కూలి పని చేసుకుని ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఎవరి జోలికి వెళ్ళలేదు, చక్కగా కూలి పని చేసుకుంటా, అసలు చదువుకోలేదు, ఒక పల్లెటూరు, కూలి పని చేసుకుంటా తండ్రి కొన్న వ్యవసాయ వృత్తిలోకి వెళ్ళాడు. కొద్దిగా పొలం మీద ఉంది, మిగిలినప్పుడు వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్తారు, కూలి పని చేస్తారు. వీళ్ళది పొలం ఉన్నప్పుడు వీళ్ళ పని చేసుకుంటారు. అలాగే బతికారు. ఆ ఊళ్ళోనే పెరిగారు, అక్కడే ఆ పనులతో పెరిగారు. అసలు చదువుకోలేదు, ఆ ఊళ్ళో స్కూల్ కూడా లేదు. నిజంగా జరిగింది ఇది. మా వాళ్ళ స్టోరీని చెబుతున్నా. ఎప్పుడుదో, కాకపోతే ఇప్పుడుది కాదు. ఒక మారుమూల పల్లెటూరు, మా మూల గ్రామం. అక్కడే పెరిగారు, అక్కడే ఉన్నారు, అక్కడే తిన్నారు, అక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ ఊళ్ళో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అక్కడే పిల్లల్ని కన్నారు. ఆడపిల్లలు అక్కడే పెరిగారు, అలాగే అక్కడే చచ్చిపోయారు. వాళ్ళు ఎవరికి తెలీదు. కానీ వాళ్ళ జీవితం అంతా ఆ కూలి పనితో, ఆ దొరికిన 4 మెతుకులతో అద్భుతంగా హాయిగా బతికారు. 6 బయట మంచం వేసుకొని ఎన్నెల్లో నిద్రపోయేవాళ్ళు. ఫ్యాన్లు అక్కర్లా, ఏసీలు అక్కర్లా. వాళ్ళు పాపాలకి గురవల్ల, పుణ్యాలకి గురవల్ల, మామూలు జీవితం వెళ్ళిపోయిందంటే. పుణ్యం అంటే అతి వైభవాలు ఏం పొందేలా, కీర్తి ప్రతిష్టలు పొందేలా, కానీ చక్కగా శాంతిగా బతికారు. సాయంత్రం ఇంటికి వచ్చి శాంతిగా తిని నిద్రపోయేవాళ్ళు. పాపాలకి గురవల్ల, అనారోగ్యాలు, చక్కగా కష్టపడుతున్నారు. రోజు వచ్చింది ఇంతే, అసలు వాళ్ళకి విలాసాలే తెలీదు. దాంతో తింటున్నారు, శుభ్రంగా ఉన్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు, అక్కడే కాపురాలు చేశారు, అక్కడే పిల్లల్ని కన్నారు, అక్కడే పెరిగారు, అక్కడే ఆ పిల్లల చేతిలోనే పోయారు. అయిపోయింది, స్టోరీ క్లోజ్. ఇప్పుడు దీన్ని పుణ్యం అంటావా, పాపం అంటావా? అలా హాయిగా బతుకు చాలు. ఎందుకు చేసేదో. అందుకని గొప్ప అనేది లేదు అసలు ఇక్కడ. ఏది గొప్ప అనుకోబాకండి. డబ్బు ఎక్కువ ఉంటే గొప్ప, హోదాలు ఎక్కువ ఉంటే గొప్ప, చదువు ఎక్కువ ఉంటే గొప్ప, లేదా జనం ఎక్కువ నిన్ను పూజించి ఆరాధించి గురువు అని దేవుడని నీ వెనకబడితే గొప్ప. ఏమీ కాదు. నువ్వు మంచిగా బతకటమే గొప్ప. నువ్వు మంచివాడివి అని 100కి 100 రూపాయలు నువ్వు మంచివాడివి అని నీకు తెలిస్తే చాలు. ఎవరికి తెలియక్కర్లేదు, నీకు తెలిస్తే చాలు. 100కి 100 రూపాయలు నేను మంచివాడిని, అసలు పొరపాటు చెయ్యను, ఎప్పటికి ప్రాణం పోయిన చేయను. 100కి 100 రూపాయలు నేను మంచిదాన్ని, ప్రాణం పోయినా నేను తప్పు చేయను అని నాకు తెలిస్తే చాలు. ఇంకోళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు ఇందులో. అలా జీవిద్దాం అంతే. ఇలా ఈ విధానాలు ఎందుకు వచ్చినాయో మీరు అడిగిన దానికి చెప్పాను. ఇవి ఏవైనా మళ్ళీ చెబుతున్నా, వీళ్ళ దోషాలు వాళ్ళకి వెళ్తాయా, వాళ్ళ దోషాలు వీళ్ళకి వెళ్తాయా, వీళ్ళ శక్తులు వాళ్ళకి వెళ్తాయా, వాళ్ళ శక్తులు వీళ్ళకి వస్తాయా అనేటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. కానీ ఖచ్చితంగా అందులో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు ఎంతో కొంత ఇచ్చావు కనుక. నీ వలన ఎదుటి వైపు ఇవ్వటం అనేది జరిగినప్పుడు కర్మ సిద్ధాంతం మళ్ళీ తిరిగి నీకు వచ్చేలా పనిచేస్తుంది. ఎంత జరుగుతుంది అంటే నువ్వు ఎంత ఇచ్చావు అంతే. సింపుల్ అంతే. కర్మ సిద్ధాంతాన్ని చెప్పాను ఇక్కడ నేను. ఇంకా మీకు సందేహం ఉండే అన్నా వివరంగా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకుందాం. మనం ఏం చెప్పుకున్న సూత్రం ఒకటేనండి. శరీరపరంగా భూమి మీద శరీరం ఉన్నంత కాలం మంచిగా బతకాలి. అలా మంచిగా బతకాలి అంటే నీ గురించి నీకు సంపూర్ణంగా తెలియాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నీ శరీరం ఎలా పనిచేస్తుంది, నీ మనసు ఎలా పనిచేస్తుంది, నీ బుద్ధి ఎలా పనిచేస్తుంది, నీ అహంకారం ఎలా పనిచేస్తుంది, వీటన్నిటికీ ఆధారంగా నీలో ఉన్న ప్రాణశక్తి ఎలా ఉన్నది, ఇది తెలిసిన రోజున అందరూ నాలాంటి వాళ్ళే అన్న భావన కలగటంతో నువ్వు అందరితో మంచిగా ఉంటావు, మోసం చెయ్యు. ప్రాణశక్తి ఎరుక కూడా అర్థమైన రోజున, అంటే కొంచెం నీకు అనుభవం అవ్వక్కర్లా, విషయం అర్థమయ్యి అదంతా ఏకశక్తి అని అర్థమవుతూ, అందరు మనుషులు నాలాంటి వాళ్ళే అని అర్థమవుతూ, నీ మనో చాంచల్యం, నీలో ఉన్న దుర్బుద్ధులు నీకు అర్థమవుతూ, గుణమార్పు చేసుకుందామనే చిన్న భావన నీలో కలిగిన రోజున నువ్వు చెడు చేయటం మానేస్తావు. గుణమార్పు అంటే అదే. అది చాలు నువ్వు హాయిగా ఉండడానికి. నువ్వు చెడు చేయవుగా, నీకు చెడు రాదు. అందువల్ల ప్రపంచంలో ముందు మనం మంచిగా బతకాలి అనేటువంటి కాన్సెప్ట్కి ఉపయోగపడేది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. బలవంతంగా నువ్వు మంచి చేయటం కాదు, ఆచరణపూర్వకంగా నేను మంచిగానే ఉండాలి, అందరూ నాలాంటి వాళ్ళని సత్యాన్ని తెలుసుకుని జ్ఞానంతో. అందుకంటే శరీరం ఉన్నంతకాలం మనం మంచిగా ఉండాలి, అస్సలు ప్రాణం పోయినా చెడు చేయకూడదు, ధర్మంగా ఉండాలి. దానికోసం ప్రయత్నిద్దాం. దానికి చదువుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈ చదువుకునే చదువు మహిమలు మాయలు అద్భుతాలు వచ్చేసి నేనేదో ఏకశక్తిని అయిపోతానని కాదు. ఏకశక్తిని అయిపోతే అక్కడ ఏం ఉండదు, అసలు ఈ భావన కూడా ఉండదు, ఉన్న భావన కూడా పోద్ది. అంటే ఉన్నది కూడా ఊడిపోయినట్టు అయిపోద్ది. శరీరం ఉంటే కనీసం ఉన్నానని ఉంది, అప్పుడు ఆ ఉన్నది కూడా ఊడిపోద్ది తప్ప మహిమలు మాయలు ఏమి ఉండవు.
కానీ ఉన్నది కూడా ఊడిపోయినప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకని అంటే ఏకభావనలో అసలు ఇంకే భావన పుట్టని అభావ స్థితి, గాఢ నిద్రాస్థితి, దాన్ని పరమానందము సచ్చిదానందం అన్నారు. అంటే శాంతిగా హాయిగా ఉంటాను, అంతే, ఉనికిగా ఉంటాను. శరీరంగా ఉంటే రోజు తినాలి, తాగాలి, మలమూత్ర విసర్జన చేయాలి, అన్నీ ఉన్నాయిగా. అంటే అది బాగానే ఉంటుంది. కానీ శరీర భావంతో పోల్చుకుంటే ఉన్నది కూడా ఊడిపోద్ది. మహిమల మాయలు అంటున్నారే, వాళ్ళ కోసం చెబుతున్నా. ఆ భావాల్లోకి వెళ్ళి పిచ్చెక్కించుకుంటారేమో అని, ఏం లేదు, ఉన్నది కూడా ఊడిపోద్ది అని చెబుతున్నా. అంతే మహిమల మాయలు ఉండవు అసలు, అలాంటివి జరగవు. ఉన్నదంతా ఏకశక్తే. ఒకవేళ మహిమల మాయలు ఉన్నవి అంటే ఆల్రెడీ జరిగిపోయింది సృష్టి అంతా. అదే ఆ ఏకశక్తి సృష్టిగా, మనుషులుగా, జంతువులుగా, చెట్లుగా, ఆహార పదార్థాలుగా, పంచభూతాలుగా మారటమే మహిమ, అద్భుతం. అది అది న్యాచురల్ అయినప్పుడు మహిమ అద్భుతమేమైంది, అది సహజం. అది సహజం. మహిమల మాయలన్నీ కూడా కల్పనలో, మనోకల్పనలో. కొంతమంది ఏమో నమ్మి చేస్తున్నారు, మనసులో సృజనాత్మక కల్పనలో కళ్ళగంటున్నారు. కొంతమంది ఏమో మోసపూరితంగా చేస్తున్నారు. ఇంకెవరు అలా చేస్తే వాళ్ళు అలా అనుభవిస్తారు. ఆ గొడవ మనకెందుకు? కానీ మంచిగా బతకడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఉపయోగపడుతుంది. అందరూ నా అలాంటి వాళ్ళే అనే భావాన్ని కల్పిస్తుంది. ఆ భావం కోసం ఇలా చెప్పుకుంటూ వెళ్దాం. మధ్య మధ్యలో ఇలా ఎవరైనా సోదరులు అడిగినప్పుడు దాన్ని వివరణ ఇద్దాం, తెలుసుకుందాం. మనకు తెలిస్తే వివరించుకుందాం, మంచిగా వివరించుకొని విశాల భావాన్ని పెంచుకోవటం కోసం అంటే మనం కొంచెం ఈ చదువుగా ఉపయోగపడతాయి. అనేక ఉన్నాయిగా మరి మన చుట్టూ, అనేక మంది నమ్ముతున్నారుగా, లక్షల కోట్ల మంది నమ్మేగా. అన్ని మతాలలోనూ ఆ నమ్మకాలు ఉన్నాయిగా. ఆ నమ్మకాల సారాంశం ఏంటంటే మొత్తంగా నువ్వు ఇవ్వటం. ఇచ్చావంటే పొందేది ఉంటుంది, అంత ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఇవ్వటం అనే ప్రక్రియ ఉన్న ప్రతి చోట పొందటం అనే ప్రక్రియ ఉంటుంది. కానీ ఎంత పొందుతావు అనేది ఎలా ఉంటుంది అంటే ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. ఇచ్చినంతే పొందుతావు. ఇది సూత్రం. ఇది నేను చెప్పే సూత్రం కాదు, సృష్టి కర్మ సిద్ధాంతం. మనం నమ్మినా నమ్మకపోయినా అది నడుస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. శరీరము కర్మపరమైనది కనుక కర్మ సిద్ధాంతం శరీరానికి నడుస్తూనే ఉంటుంది. ఆలోచించండి. అర్థమైతే అర్థం చేసుకుని హాయిగా మంచిగా ధర్మంగా బతకండి. నేను ఏం చెప్పినా ఈ శీర్షికల సారాంశం అదే. నేను చెప్పిన దాంట్లో మీకు మంచిగా అర్థమైనా, చెడుగా అర్థమైనా, నచ్చినా నచ్చకపోయినా మొత్తం సారాంశం ఒకటే లైను. బ్రతికినంతకాలం, శరీరం ఉన్నంతకాలం మంచిగా ధర్మంగా బతకటానికి మాత్రమే ఈ శీర్షికలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నా. నేను ఎక్కడ ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టను. తప్పులోకి మనం వెళ్లకుండా ఉండటానికి తప్పు జరుగుతున్న విషయాలు చెబుతూ ఉంటాను అంతే తప్ప అవి కూడా పేర్లు తెలుసు, మనుషులు తెలుసు, ఊర్లు తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు జైళ్లలో ఉన్న గురువులు ఎవరో తెలుసు, ఎన్ని అపవాదులు మీద వేసుకున్న గురువులు తెలుసు. వాళ్ళకి ఎందుకు సోషల్ మీడియాలో ఉన్నాయిగా, ఎన్ని యూట్యూబుల్లో వాళ్ళ పేరులతో చెప్పొచ్చుగా. నాకేం పని? ఎవరైతే వెళ్తే నాకెందుకు? నా ఇంట్లో నేను కూర్చున్నా, మీ ఇంట్లో మీరు కూర్చున్నారు, ఎవరు అలా కావాలి. ఇప్పుడు దొంగలు దొంగతనాలు చేసుకుంటూ ఉండుంటారు ప్రపంచవ్యాప్తంగా బోళ్ళు మంది. మనం ఏం చేస్తాం? ఎంతో వ్యభిచారాలు చేస్తూ ఉండుంటారు, మనం ఏం చేస్తాం? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉండుంటాయి, ఎన్నో మంచి పనులు కూడా జరుగుతూ ఉండుంటాయి. మనం ఏమీ చేయలేం. మనం ఏం చేయగలమో అది మాట్లాడుకుంటున్నాం అంతే. అది కూడా మనం మంచిలో ఉంచుకోవటానికి. కాబట్టి ఆ మంచిలో ఉండే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చలేదనుకోండి, నేను అతి సామాన్యుడిని, అసలు నా గురించి మీరు పట్టించుకోక్కర్లా, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.